స్టార్ట్ చేసే ముందు మన వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్. ఇంత పెద్ద పాడ్కాస్ట్లో అక్కడక్కడ స్కోర్లు, వెన్యూలు, టీంలు ఇవన్నీ తప్పు చెప్తూ ఉంటాం. అన్నీ పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసేయండి. మా గురించి మీకు తెలుసు కదా, ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? అప్పుడు వేరే వాళ్ళు చెప్తారన్నమాట, రిషబ్ ఎలా అంటున్నాడు అది ఇదేంటిది, ఎవరు అంటాడు రోహిత్ శర్మ. రిషబ్ అంటే ఈడు చెడ్డీలు వేసుకున్నప్పుడు నుంచి ఆడుతున్నాడు నేను క్రికెట్, ఆల్మోస్ట్ ఇది అంటాడు రా. వాట్ పాయింటింగ్ సచిన్ కుడెంట్ డు విత్ దట్ లెగసీ దిస్ యంగ్ బాయ్ డిడ్, దట్స్ వై హీస్ అ స్టార్ టుడే. ఎగ్జాక్ట్లీ. ఒక సెంటెన్స్లో పెట్టాలంటే అది. క్యా కర్ రా యార్, ఇంకోటి అదే లేరా ఆంకే లాల్ హో గయా దేఖ్ అంటాడు. ఆ కార్లో 2 అవర్స్కి 3 times 4 times కాల్ చేస్తాడంట. బాయ్ ఇది ఉంది అది ఉంది ఇది ఉంది, రోహిత్ శర్మ ఇది ఉంది అది ఉంది అని చెప్పి, ఓకే నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా, అసలు నువ్వేం పట్టించుకోకు, ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని చెప్పి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. వీఆర్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సోది చెబుతా. మీకు తెలుసు ఐపీఎల్ పాడ్కాస్ట్ అని స్టార్ట్ చేసి వీ టాక్డ్ అబౌట్ 5 teams టిల్ నౌ. బట్ దెన్ చిన్న అబ్జర్వేషన్ ఏమొచ్చిందంటే, ఆర్సీబీకి బాగానే వచ్చింది బికాజ్ సింగిల్ పాడ్కాస్ట్ చేసాము. బట్ దెన్ మేము సినిమా పాడ్కాస్ట్ చేసినప్పుడు ఉన్న రిటెన్షన్ ఎంత ఉండిందో అంత రిటెన్షన్ ఆబ్వియస్లీ ఐపీఎల్ టీమ్స్కి రాలే. సో ద పీపుల్ హూ ఆర్ ట్రయింగ్ టు వాచ్ అవర్ కాంటెంట్ ఇన్ తెలుగు అనేవి ఆ స్పెసిఫిక్ టీమ్స్ తక్కువ ఉన్నాయి అనిపించి ఐ డిసైడెడ్, ఓకే ఛాంపియన్స్ ట్రోఫీ రీసెంట్గా గెలిచారు అండ్ చాలామంది ముందు కామెంట్స్లో అడిగేవారు, సో వై నాట్ లెట్స్ మేక్ ఏ పాడ్కాస్ట్ ఆన్ ఏ క్రికెటర్ అండ్ దాట్ టు తమిళ అండ్ టైటిల్లో మీరు ఆల్రెడీ చూసినట్టు రోహిత్ శర్మ గురించి ఎందుకు పాడ్కాస్ట్ చేయకూడదు అని అనిపించి మనోడికి చెప్తే, యాక్చువల్లీ దట్ ఈస్ వ్యాలిడ్ అని మనోడు కూడా అన్నాడు. సో దాట్స్ వై వీఆర్ హియర్ అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ రోహిత్ శర్మ అండ్ వీఆర్ గోయింగ్ టు డీకోడ్ ది బ్రాండ్ హిట్ మ్యాన్. అండ్ రోహిత్ శర్మ గురించి మొత్తం మాట్లాడుకుంటాం, మా ఫేవరెట్ థింగ్స్ అబౌట్ రోహిత్ శర్మ మాట్లాడుకుంటాం. ఈ పాడ్కాస్ట్ అంతా అదే ఉండబోతుంది అనమాట. అండ్ మీలో ఇంకా అన్న సన్ రైజర్స్ పాడ్కాస్ట్ చేయవా ఏంటి అని డౌట్లొద్దు. సన్ రైజర్స్ పాడ్కాస్ట్ 22nd ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 19th or 18th పక్కా వస్తుంది, నీకు పిచ్చి పిచ్చిగా నచ్చుద్ది. ఓకేనా? ఇట్స్ ఎ డీల్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మాత్రం ప్రణయ్ వర్మ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్, నాకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఓకే దీని గురించి తర్వాత చెప్తా. ఫస్ట్ క్వశ్చన్, రోహిత్ శర్మ అనే క్రికెటర్ నీకు ఫస్ట్ ఎప్పుడు తెలిసాడు? డూ యూ రిమెంబర్ ది మ్యాచ్ ఆర్ ఎనీ మూమెంట్ ఆఫ్ ద ఫస్ట్ టైం ఓ రోహిత్ శర్మ అనేవాడు ఉన్నాడా అనేది నీకు ఎప్పుడు తెలిసింది? ఎగ్జాక్ట్ మ్యాచ్ అని గుర్తులేదు కానీ బట్ ఫ్రమ్ వేగ్గా డక్కిన్ చార్జెస్ టైంలోనే తెలుసు. బట్ ఐ నో హిమ్ యాజ్ అ బౌలర్. ఓ నాకు ఫస్ట్ మెమరీ రోహిత్ శర్మది డీసీ బట్టలు వేసుకుని, అది కూడా డీసీ బట్టలు ఫుల్ హ్యాండ్స్ విత్ స్లీవ్లెస్, అలా కట్ వచ్చి ఉండే స్లీవ్లెస్ టీ షర్ట్లు స్వెటర్లు ఉంటాయరా ఫుల్ హ్యాండ్స్, దాని మీద అలా వేసుకుని కొంచెం లూజ్గా వేసుకుని, బ్లూదేనా? బ్లూ డార్క్ బ్లూ. ఓకే ఓకే. అది వేసుకుని బౌలింగ్ 9 అది గుర్తు నాకు. ఓకే, ఫస్ట్ వన్ ఆఫ్ ది ఫస్ట్ మెమరీస్. మై ఫస్ట్ మెమరీ ఆఫ్ రోహిత్ శర్మ వాజ్ 2007 వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్. సో దేర్ వాజ్ దిస్ మ్యాచ్ అనమాట. ఇండియా ఆల్రెడీ ఆ వరల్డ్ కప్లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక మ్యాచ్ ఓడిపోద్ది. ఎవరితో? న్యూజిలాండ్తోనే ఎవరితోనే T20 వరల్డ్ కప్లో ఓడిపోతే సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ ఉంటుంది, అది వర్చువల్ క్వార్టర్ ఫైనల్. అది ఇండియా గెలిస్తే వీల్ గో టు సెమీఫైనల్స్. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ ఉంటుంది, సౌత్ ఆఫ్రికాలోనే జరుగుతుంది కదా టోర్నమెంట్. రోహిత్ శర్మ ఆ మ్యాచ్లో 40 balls 50 కొడతాడు. హీ వాజ్ వెరీ యంగ్. రోహిత్ శర్మ ఎప్పుడు ఆడాడు? ఎప్పుడు జనాలకి తెలుసు, మనకు కాదు, నాకు ఫస్ట్ అప్పుడు తెలుసు. బట్ రోహిత్ శర్మ Under-19 ఆడింది 2006లో. సో 20 years ఉంటాయి. 19-20 yearsకి 2007లో వరల్డ్ కప్ ఆడినప్పుడు తెలుసు నాకు. సో వరల్డ్ కప్లో 40 balls 50 runs కొట్టి ఒక ఎక్సలెంట్ రన్అట్ చేస్తాడు. రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఎలా నొక్కితే
కవర్స్ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి ఇలా పట్టుకుని ఇసిరితే జస్టిన్ కెంప్ అనే ఒక బ్యాట్స్మెన్ ఉంటాడు, అతను రన్అట్ అవుతాడు. ఇప్పుడు దేనికో కోచ్ కింద చేస్తున్నట్టు. అవునా ఏమో తెలియదు నాకు. బట్ జస్టిన్ కెంప్ ఆ రన్అట్ ద్వారా, ఆ మ్యాచ్ ద్వారా ఫస్ట్ రోహిత్ శర్మ తెలుసు నాకు. ఫస్ట్ మెమరీ ఆఫ్ రోహిత్ శర్మ. ఓకే, మనం కొంచెం ముందుకెళ్తే ఐ వాస్ టెల్లింగ్ 2006 వరల్డ్ అదే అండర్-19 టీంలో వీళ్ళందరూ ఉన్నారు. ఎవరెవరు ఉన్నారంటే షబాజ్ నదీమ్. షబాజ్ నదీమ్ తెలుసు, స్పిన్ బౌలర్ షబాజ్ నదీమ్ ఒక అతను. తర్వాత అదే టీంలో దేర్వర్ రవీంద్ర జడేజా, మనీష్ పాండే యాజ్ వెల్. రవీంద్ర జడేజా ఇస్ విరాట్ కోహ్లీ. ఎగ్జాక్ట్లీ, రవీంద్ర జడేజా ప్లేడ్ ఇన్ విరాట్ కోహ్లీస్ టీమ్ యాజ్ వెల్ యాజ్ 2006 వరల్డ్ కప్. అవునా, స్క్వాడ్ లో ఉన్నాడు రవీంద్ర జడేజా. ఓకే, ఇంకోళ్ళు ఎవరు? మనీష్ పాండే. రోహిత్ శర్మ దాంట్లో ఉన్నాడా? అచ్చా, ఓకే. మనీష్ పాండే కెప్టెన్ అనుకుంటా. అతను ఎవరో శుక్లా, రవికాంత్ శుక్లా అంటే ఎవరు. ఓకే, రోహిత్ శర్మ దాంట్లో కెప్టెన్ కింద చేసింది. సో వీళ్ళందరూ ఉండే. అండ్ దెన్ ఇన్ 2007 ఓన్లీ రోహిత్ శర్మ డెబ్యూడ్ ఫర్ ఇండియా. బట్ నీకు తెలుసు కదా, రోహిత్ శర్మ స్టార్టెడ్ యాజ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అండ్ పార్ట్ టైం కొంచెం అప్పుడప్పుడు బౌలింగ్ వేసాడు. ఐపీఎల్లో 2008 నేను ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా డెక్కన్, ఆ టైంలో రోహిత్ శర్మని డెక్కన్ చార్జర్స్ వాళ్ళు చాలా ఎక్కువ పెట్టి కొనుక్కున్నారంట. లైక్ $750K పెట్టి కొనుక్కున్నారు. అప్పుడు పర్స్ ఒక్కొక్కరికి $5 million. సో యంగ్ గైన్ కొనుక్కున్నారు. అది ఇది 2009లో అందరికి గుర్తున్న మూమెంట్ దట్ హ్యాట్రిక్. అవును, ఒక హ్యాట్రిక్ కూడా తీసాడు రోహిత్ శర్మ. ఫస్ట్ ఇండియన్ అనుకుంటా, ఐ గెస్ ముంబై ఇండియన్స్ మీద తీసాడు ఆ హ్యాట్రిక్. సో అది నాకు ఉన్న ఫస్ట్ ఇనీషియల్ మెమరీస్ ఆఫ్ రోహిత్ శర్మ. బట్ వేర్ డూ యూ థింక్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ రోహిత్ బీయింగ్ రోహిత్ శర్మ అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హిమ్ బికమింగ్ ఏ స్టార్? బికాజ్ నేను ఇది ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు 2008లో 2007లోనే డెబ్యూ చేశాడు. T20sలో చేశాడు, ODIsలో కూడా చేశాడు. బట్ హీ యూస్ టు ప్లే 3 down, 4 down ఆడిన రోజులు ఉన్నాయి. 3 down అలా ఆడేవాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కింద ఆడేవాడు. పెద్ద ఏం కొట్టేవాడు కదా, 30s, 40s, 50s, అప్పుడప్పుడు సెంచరీ 30s అలా ఆడేవాడు వన్డేస్లోని, T20sలోని. బట్ వేర్ డూ యూ థింక్ ఇప్పుడు నువ్వేంటి ఇండియన్ క్రికెట్ టీంలో ఇప్పుడున్న స్టార్స్ అంటే ఎవరు చెప్తావు? కోహ్లీ, రోహిత్ శర్మ, రోకో. అలా రోహిత్ శర్మ అనే ప్లేయర్ ఒక జస్ట్ యావరేజ్ క్రికెటర్ నుంచి ఒక స్టార్ క్రికెటర్ కింద ఎదిగింది ఎప్పుడు అని నువ్వు అనుకుంటున్నావు? 2013 ముందు ఆర్ 2013లో వెన్ ధోని మేడ్ రోహిత్ శర్మ ఫుల్ టైమ్ ఓపెనర్ బిసైడ్స్ ధవన్ రోహిత్ కాంబినేషన్ ఉంది చూడు. అప్పటి నుంచే అందరికీ లైక్ ఓకే, నువ్వు అన్నావు చూడు, ఇప్పుడు నువ్వు చెప్పిన ముందు ఈ పార్ట్ 2012 ముందు దాకా ఇదంతా ఉంది, అదంతా కూడా ఇప్పుడు జనరేషన్ అంతా త్రూ మీడియా స్టాట్స్, త్రూ మీమ్స్ ఆర్ త్రూ యూట్యూబ్ అలా తెలుసుకున్నారు. కానీ 2007లో క్రికెట్ నిజంగా ఆ టైంలో చూసే వాళ్ళు ఉంటారు చూడు, 25-30 ఆ ఏజ్ వాళ్ళు, వాళ్ళకి రోహిత్ శర్మ కుర్రోడు అంతే, యంగ్ ప్లేయర్, ఓకే మంచి పొటెన్షియల్ ఉన్న ప్లేయర్ అంతే. కానీ రిజల్ట్స్ అంత లేదు. కొంచెం సింపుల్గా చెప్పాలంటే కరెక్ట్ కంపారిజన్ కాదు కానీ సంజు శాంసన్ లాంటి ప్లేయర్. సంజు శాంసన్ ఇంకా ఎక్కువ అంటాను, ఇంకా ఎక్కువ బట్ స్టిల్ ఎట్ ద యంగ్ టైమ్ బికాస్ ఆఫ్ మీడియా ఆల్సో దట్ ఈస్ దేర్. బట్ సో అది అండ్ దెన్ నువ్వు అన్న స్టార్ది ఇదంతా స్టార్ట్ అయింది యాజ్ అ ఓపెనర్. అండ్ ధవన్ అండ్ రోహిత్ శర్మాస్ ఓపెనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది హిస్టరీ బుక్స్. నాకైతే నేను క్రికెట్ చూడడం స్టార్ట్ చేసిన తర్వాత అదేరా, దట్ ఈస్ క్రికెట్. వాళ్ళిద్దరూ వచ్చేవారు, 1 down కోహ్లీ వచ్చేవాడు, ధోని ఫినిష్ చేసేవాడు, మధ్యలో వాళ్ళు మారుతూ ఉండేవారు, రైనా ఉండేవాడు, అదంతా ఓకే. బట్ ఓపెనర్స్ వాళ్ళిద్దరే వెన్ ఐ స్టార్టెడ్ ప్రాపర్లీ వాచింగ్ క్రికెట్. ఇప్పుడు సెవహాగ్, సచిన్ వీళ్ళందరూ రిటైర్ అయిపోయిన తర్వాత ఒక టీం ఫామ్ అయింది కదా, అది ఆ ప్రాపర్ టీంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లేయర్స్ వాళ్ళిద్దరు, రోహిత్, ధవన్. అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ స్టార్టెడ్ జస్ట్ ఇప్పుడు ఎలా స్టార్ట్ అయింది అంతే స్టార్డమ్ అన్నప్పుడు అగైన్ ఐ విల్ గో టు IPL. 2011లో కొన్ని మార్పులు జరిగినాయిరా. KKR వాళ్ళు గంభీర్ని కొన్నారు, అది తెలిసి ముంబై వాళ్ళు మనోడిని కొన్నారు. సో రోహిత్ శర్మ కెరియర్ మొత్తంలో ఆ 2011లో ముంబై కొన్నారు చూడు, టర్నింగ్ పాయింట్ అంట. నేను అప్పటికీ కుర్రోడే 2011లో కూడా రోహిత్ శర్మ, అండ్ వరల్డ్ కప్ కూడా ఆడలేదు.
బట్ ఆ రోజు వాళ్ళు రోహిత్ శర్మని కొనుక్కోపోయి ఉంటే వేరేలా ఉండేదేమో అసలు. ఇంకా డీసీకి ఆడేటోడు, ఇప్పుడు సన్ రైజర్స్కి ఆడేటోడేమో. అండ్ అసలు రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యేటోడో లేదో తెలీదు. ఒకవేళ అయితే 5 కప్పులు వస్తాయో రావో తెలియదు. అసలు మొత్తం డిఫరెంట్ లైఫ్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్ ఎంటైర్లీ. మొత్తం అసలు ఇండియన్ క్రికెట్ కూడా రోహిత్ శర్మ అనేటోడు ఇలా ఉండేటోడు కాదేమో. సో అక్కడ మారింది, అక్కడ టర్నింగ్ పాయింట్. అండ్ దెన్ వీ స్పోక్ ఇన్ బిఫోర్ పాడ్కాస్ట్ ఆల్సో. ఐ విల్ యాడ్ వన్ థింగ్ అబౌట్ 2011, జస్ట్ అబౌట్ 2011 అండ్ దెన్ లెట్ యూ కంటిన్యూ. 2011లో రోహిత్ శర్మ లైఫ్లో 2 టర్నింగ్ థింగ్స్ హ్యాపెండ్. 2010 ఎండింగ్ ఆల్మోస్ట్ ఎండ్ అయ్యేటప్పుడు 2011 వరల్డ్ కప్ స్క్వాడ్ అనౌన్స్ చేశారు, వన్డే వరల్డ్ కప్ స్క్వాడ్. అందులో దేర్ వాజ్ అశ్విన్, దేర్ వాజ్ విరాట్ కోహ్లీ అండ్ ఎవ్రీవన్, బట్ దేర్ వాజ్ నో రోహిత్ శర్మ. పీయూష్ చావ్లా వచ్చాడా రోహిత్ శర్మ? చావ్లా ఉండేనా? చావ్లా ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్పెక్టెడ్ ఇన్ దట్ స్క్వాడ్ అంటారా. ధోని ఫాట్ ఫర్ హిమ్ అండ్ హీ బాట్ హిమ్. అసలు అందరూ ఇదేమి చావ్లా ఎందుకు, అప్పుడు చావ్లా అన్నారంట. కానీ చావ్లా నాకు ఇంకా గుర్తు 2011 ప్రాక్టీస్ మ్యాచ్ల్లో హైయెస్ట్ వికెట్ టేకర్. ప్రాక్టీస్ మ్యాచ్లు జరిగాయి కదరా, నాకు గుర్తు. ఓ ధోని అన్నారు అప్పుడు. బట్ 2011లో అప్పుడు ఒక ట్వీట్ వేసాడు రోహిత్ శర్మ, వెరీ వెరీ డిసప్పాయింటెడ్ ఆర్ ఫీలింగ్ వెరీ సాడ్ దట్ ఐ ఆమ్ నాట్ సెలెక్టెడ్ ఇన్ ది WC స్క్వాడ్, ఇట్స్ టైమ్ టు మూవ్ ఆన్, బట్ ఎనీ థాట్స్ అని అడుగుతాడు. అదొకటి జరిగింది. అండ్ దెన్ IPL టైంలో హీ వాజ్ సెలెక్టెడ్ బై ముంబై ఇండియన్స్. అండ్ నౌ జస్ట్ కమింగ్ టు 2013, నువ్వు చెప్పినట్టే ఐ విల్ అగ్రీ విత్ యువర్ పాయింట్ దట్ వెన్ హీ వాజ్ మేడ్ కెప్టెన్ ఇట్ వాజ్ వన్ ఫర్ హిస్టరీ. అక్కడి నుంచి హిస్టరీ స్టార్టెడ్, ద రెస్ట్ ఈజ్ హిస్టరీ. వాట్ పాయింటింగ్ సచిన్ కుడెంట్ డు విత్ దట్ లెగసీ దిస్ యంగ్ బాయ్ డిడ్. దట్స్ వై హీస్ అ స్టార్ టుడే. ఎగ్జాక్ట్లీ. ఒక సెంటెన్స్లో పెట్టాలంటే అది వై రోహిత్ శర్మ స్టార్ అంటే అది. నేనేమంటాను తెలుసా, సమ్ పీపుల్ మైట్ నాట్ అగ్రీ విత్ దిస్. మన ఇండియాకి ఒక 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 బ్రాడ్ ఫేజ్ ఆఫ్ 7 years ఫ్రమ్ 2013 టు ప్రీ-కోవిడ్ ఆ ఫేజ్ ఉంది చూడు. రోహిత్ ఇండియాకి ఎంతైతే చేశాడో, కీపింగ్ డబుల్ సెంచరీస్ సైడ్, ధవన్ కూడా ఈక్వల్గా అంతే చేశాడు. ఐ అగ్రీ. దే బోత్ ఆర్ వెరీ వెరీ, బట్ ధవన్కి అంత ఇది ఉండదు బయట. ఇప్పుడు ధవన్ అనగానే మన అందరికీ మంచి ఫీలింగ్ వస్తుంది, కానీ he's not star. Yeah, he's not counted as a star. Yeah. Because maybe of poor PR అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. అండ్ వాట్ మేడ్ డిఫరెన్స్ హియర్, ఒకటి రోహిత్ శర్మ డబుల్ సెంచరీస్, 3 ఎవడు కొడతాడు రా, అది టూ మచ్ లేదు. 3 ఎవడు కొడతాడు, అది కొంచెం ఏలియన్ స్టఫ్. అదొకటి, ఎంత కాదనుకున్నా అదొకటి పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే IPL కప్స్, ఈ 2 ధవన్కి రోహిత్కి తేడా ఏంటంటే అంటే. సో అండ్ వీళ్ళ కాంబినేషన్ బాగుండేది. ఇండియాలో ధవన్ పర్ఫామ్ చేయకపోయినా ఓవర్సీస్లో ధవన్ పక్కా పెట్టేవారు, సూపర్ పర్ఫామ్ చేసేవాడు. ఓవర్సీస్ వరల్డ్ టాక్ ICC టోర్నమెంట్స్ నాకు ఇంకా గుర్తు. 2015 అనుకుంటా, సౌత్ ఆఫ్రికా లైక్ పడిపోయేది అందరికీ. సౌత్ ఆఫ్రికా టీం అంటే వాళ్ళ మీద 136 కొడతాడు రా, 130 చిల్లర కొడతాడు. నాకు బాగా గుర్తు ఆ మ్యాచ్, అందరూ పడిపోతారు. ఓపెనర్లేరా మెయిన్. మన ఇండియా కూడా అప్పుడు అంత బాగా పర్ఫామ్ చేయడానికి రేసిన వాళ్ళిద్దరే. నాకు ఇంకా గుర్తు. ఇది ఒక 5 నాకు ఇండియాలో నాకు తెలిసి మన జనరేషన్లో ది బెస్ట్ ODI సిరీస్ ఆ 2013 కదా, ఆస్ట్రేలియా ODI సిరీస్ 5 ODI సిరీస్. అప్పుడు నాకు స్టార్ స్పోర్ట్స్ వాడు మంచిగా బ్రాండింగ్ చేసాడు ఏంటంటే, ఇది ఎవరు నెగ్గుతారు ODI ఫస్ట్ స్పాట్కి వెళ్తారని. అదేమి అది బార్డర్ గవాస్కర్ కాదు, ఏమీ కాదు, 5 మ్యాచ్ ODI సిరీస్ అంతే. ఇన్ ఇండియా సూపర్ సిరీస్ అది. ఏంది అరే, నీకు అప్పటి వరకు వన్డే మ్యాచ్లు అంటే 280, 275, 300 కొడితే గెలిచేస్తారు. ఇంకా నాకు ఇంకా గుర్తు 2011 వరల్డ్ కప్ ఫైనల్లో 270 చిల్లర కొడితే కష్టమే, కొంచెం ఆడాలి అనుకున్నాం. 2013 వాజ్ ది టైమ్ అండ్ రోహిత్ వాజ్ మేడ్ యాజ్ ది ఓపెనర్ కదా. ధావన్ రోహిత్ ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ స్టిచ్ చేశారు. బట్ ఫస్ట్ 2 మ్యాచెస్లో 50 కొడతాడు రోహిత్. ఆ తర్వాత ఓకే టోర్నమెంట్ జరుగుద్ది, ఫైనల్లో పెద్దగా ఆడు, ఒక దాంట్లో 33 కొడతాడు, అలా ఆడతాడు. బట్ ఇన్ ది సేమ్ 2013 ఆ సిరీస్ జరుగుద్ది, అక్టోబర్ నవంబర్లో సిరీస్ జరుగుద్ది. ఏంది అది, ఒక మ్యాచ్లో 209 కొడతాడు రా. అప్పుడు అందరు కళ్ళు బెంగళూరు 209. అది కూడా నీకు ఆ టైంలో గుర్తుంటే, కోహ్లీ వాజ్ ఆల్రెడీ హిట్టింగ్ సెంచరీస్. కోహ్లీ already that Sri Lanka Malinga innings happened. టాప్ అది ఇది అనుకుంటున్నారు. యావరేజ్ లో ఆ ఇన్నింగ్స్ లో ఒకసారో 2 సార్లు
రోహిత్ శర్మ కోహ్లీ రన్అట్ సిచ్యువేషన్స్ ఉంటాయిరా, కోహ్లీ రన్అట్ అయిపోతాడు. సో వీళ్ళిద్దరూ బ్యాటింగ్ ఆడుతుంటే రన్అట్లు అయిపోతున్నారు, మిస్కమ్యూనికేషన్ జరిగింది అది ఇది అంటాడు. 2 సార్లు కోహ్లీ రన్అట్ అవుతాడు, ఆ 2 సార్లు రోహిత్ శర్మ డాడీ 100లు కొడతాడు. అప్పుడు కోహ్లీ స్కోర్ కూడా ఈ రోహిత్ శర్మ కొడిసాడులే అనుకునేవారు అనమాట. ఆ సిరీస్ లో అన్న మామూలు విజృంభణ కాదు. నాకు మ్యాచ్ ఇంకా గుర్తురా, దట్ మ్యాచ్ చేసింగ్ మనం 300 చిల్లర చేయాలి. ధవన్ 92 ఎంతో కొడతాడు, రోహిత్ శర్మ 130 ఎంతో కొడతాడు, కోహ్లీ 100 కొడతాడు. కోహ్లీ ఫాస్టెస్ట్ ODI 100 బై అన్ ఇండియన్ అప్పుడు ఆ మ్యాచ్లో 50. అండ్ అదే సిరీస్లో ఫాస్టెస్ట్ 100 బై అన్ ఆస్ట్రేలియా కూడా జరుగుతుంది, ఫాల్క్నర్ కొడతాడు. బ్యూటిఫుల్ సిరీస్. అండ్ సో అలాంటి సిరీస్లు జరిగినాయి కొన్ని. ఇంకొన్ని సిరీస్లో ఏమైందంటే ధవన్ వాజ్ నాట్ పర్ఫార్మింగ్ ఎట్ ఆల్, బట్ రోహిత్ ఈస్ ద వన్ హూ ఇస్ ఆ 80s 70s 50s పెట్టేటోడు అనమాట స్టార్టింగ్. 2000 అండ్ వైస్ వర్స అయ్యేది. 2013లోనే అదే ఆ సిరీస్లోనే లైక్ రోహిత్ శర్మ సెంచరీలు కొట్టి, ఇంకా నువ్వు ఒక సెంచరీ కొట్టావు, 209 కొట్టి సెట్ చేసి నువ్వు అనౌన్స్ చేసిన తర్వాత యూ విల్ బీ ది గై. బట్ ఆ తర్వాత నుంచి ఏ టోర్నమెంట్లు జరిగినా సరే దేర్ వర్ ఓన్లీ 2 ఓపెనర్స్ ఫర్ అస్. ఏంటి వైట్ బాల్ దాంట్లో. బట్ 2013 వరకు కూడా ఏంటి 2013లో రోహిత్ వాజ్ మేడ్ ది ఓపెనర్ కదా. బట్ దెన్ ఇట్ వాజ్ నాట్ ది ఫస్ట్ టైం రోహిత్ వాజ్ మేడ్ ది ఓపెనర్. 2009లోని 2011లోని వన్డేస్ అండ్ T20స్లో రోహిత్ని ట్రై చేశారు ఓపెనర్ కింద ఒక సిరీస్కి, ఒక 2 సిరీస్లకి. బట్ రోహిత్ అంతేం ఆడలా. 20లు 30లు సింగిల్ డిజిట్లకు అవుట్ అయిన టైంలు కూడా ఉన్నాయి. ఓకే అవ్వట్లేదు అని చెప్పి వేరే ట్రై చేశారు. బట్ దెన్ ధోని చెప్తాడనమాట ఒక దాంట్లో ఆఫ్టర్ సమ్ ఇయర్స్ 2013లో రోహిత్ శర్మని దీని పేరేంటి ఓపెనర్ చేయడం, దాని వెనకాల ఏంటంటే ఇట్ వాజ్ వెరీ సింపుల్. వీ హ్యాడ్ టు థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్, వీ హ్యాడ్ టు త్రో సంథింగ్ న్యూ అట్ ది ఆపోజిషన్స్. రోహిత్ శర్మకున్న టాలెంట్కి రోహిత్ శర్మని బయట కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేకుండే. ఆ మనిషి టాలెంట్ వేరు, కానీ రోహిత్ ఆడాలంటే ఓపెనింగ్ ఆడాలి. ఆ టైంలో టీంలో అంతే. ఓపెనింగ్ ఆడతావా అని అడిగా, ఆడతా అన్నాడు. హీ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ హీ స్టార్టెడ్ ఓపెనింగ్ ఫర్ ఇండియా అండ్ ద రెస్ట్ ఈస్ హిస్టరీ అంటాడు. ట్రూ, అంతే కదా. అండ్ అప్పటి నుంచి మొదలు పెడితే దట్ ఈస్ వెన్ ఈవెన్ దట్ వాజ్ ది పాయింట్ వెన్ 2013 వాజ్ వెన్ అతను ఓపెనింగ్ స్టార్ట్ చేసి ఇండియాలో రెగ్యులర్ ప్లేయర్ అవడం వల్ల 2013లో టెస్ట్ డెబ్యూ చేశాడు. అంటే 2007లో ఇండియాకి డెబ్యూ చేసినాడు, 2013 వరకు ఇండియాలో టెస్ట్ డెబ్యూ చేయలే. బట్ 2013లో హీ మేడ్ డెబ్యూ ఫర్ ఇండియా. అండ్ ఆ 2013 కూడా ఎందుకు స్పెషల్ అంటే ఆ 5 మ్యాచ్ ODI సిరీస్ అన్నావు కదా, అందులో 5 మ్యాచెస్లో 491 రన్స్ కొడతాడు కదా. అందులో మ్యాచ్లో 209 కొట్టి సెంచరీ కొడతాడు అనుకుంటా. అండ్ అదే 2013లోనే ఫస్ట్ టెస్ట్ డెబ్యూలో 177 రన్స్ కొడతాడు. 177 రన్స్ కొడతాడు. అది మళ్ళీ ఓపెనర్ కింద కాదు, టెస్ట్లో ఫోర్త్ ఎప్పుడో దిగేవాడు. టెస్ట్లో ఎప్పుడు ఓపెనర్ కింద, టెస్ట్లో ఓపెనింగ్ చేసింది చాలా లేటర్. బట్ స్టిల్ నువ్వు ICC టోర్నమెంట్స్ తీసుకో అప్పటి నుంచి, అయితే ధావన్ ఆడేవాడు, లేకపోతే రోహిత్ ఆడేవాడు. 2015 మొత్తం ధావన్ ఆడాడు రా నీట్గా, అంతే అడిసేవాడు రా, మంచిగా ఆడేవాడు. సో ఆ కాంబినేషన్ అనేది క్రేజీ కాంబినేషన్. అండ్ తర్వాత అంట ఏదో తంబకో దేనికో ఇంజురీ అయ్యి దెన్ హీ స్టాప్డ్ బౌలింగ్ ప్రాపర్లీ. ఐ డోంట్ నో. సో గౌరవ్ కపూర్ది బ్రేక్ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ ఉంటుంది, అందులో చెప్తాడనమాట ఏదో ఇంజురీ అయిందంట, తంబకో ఫింగర్కో ఏదో సంథింగ్ వేయగలడంట, కానీ హీ కాంట్ బి ఎ ఫుల్ టైమ్ బౌలర్, అందుకు తగ్గించాడంట. అండ్ ఆల్సో ఓపెనర్ కింద వచ్చాడు కాబట్టి హీ షిఫ్టెడ్ లైక్ కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీద పెట్టాడు. దెర్ ఈస్ అ రీజన్ ఫర్ హిమ్ టు లైక్ రెడ్యూస్ హిస్ బౌలింగ్. ఓకే, నో లెట్ మీ ఆస్క్ యూ సంథింగ్. ఇప్పుడు రోహిత్ శర్మ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ 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 ఆబ్వియస్ దట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ IPL కదా. బట్ రోహిత్ శర్మకి కెప్టెన్సీ అనేది చాలా కొత్త. ఏంటి IPLలో 2013లో ఛాంపియన్స్, అదే దీని పేరేంటి IPL కెప్టెన్సీ స్టార్ట్ చేసినప్పుడు. బట్ ఇన్ 2013 హీ మేడ్ ముంబై ఛాంపియన్స్. ఓకే, దేర్ వర్ స్టాల్ వాట్స్ ఇన్ ద టీమ్. సరే, స్టాల్ వాట్స్ పెద్దోళ్ళు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాట్ డూ యూ థింక్ దట్ రోహిత్ హ్యాస్ ఇన్ హిమ్సెల్ఫ్? ఇప్పుడు మొత్తం ఇన్ని ఇయర్స్ నువ్వు చూసావు కాబట్టి రోహిత్ శర్మలో
ఏం ట్రైట్ ఉందనుకుంటున్నావు యాజ్ ఎ కెప్టెన్ దట్ మేడ్ హిమ్ ఎక్సెల్ సో మచ్? ఫస్ట్ ఐపీఎల్ గురించి చెప్పు, తర్వాత ఇండియా గురించి వద్దాం. యాజ్ ఎ హోల్ చెప్తా మొత్తం. సో యూజువల్లీ ఎనీ కెప్టెన్కి ఒక గేమ్ ప్లాన్ ఉంటుంది. ఓకే, ఒక దాన్ని ఏమంటారు, ఇంగ్లీష్ పదం ఏదో ఉంటుందిరా, వాడికి ఆ టైంలో ఒకటి అనిపిస్తుందిరా, ఇన్స్టింక్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ టైంలో ఒకటి అనిపిస్తుంది డెసిషన్ మేకింగ్ కెప్టెన్ అనేటోడికి. ఆడికి దాని మీద నమ్మకం ఉండాలి, గట్ ఫీలింగ్ ఉంటుంది, దాన్ని నమ్మాలి. ఇంకా అది అవుద్దా అవదా అంటే అయితే సూపర్, నువ్వు క్రెడిట్ తీసుకొని క్రెడిట్ వస్తుంది, టీంకి క్రెడిట్ వస్తుంది. అవ్వలేదా నిన్నే దుబ్బుతారు, బ్లేమ్, అండ్ యు ఆర్ అకౌంటబుల్ టు ఇట్. అది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తీసుకోవాలి. ఏ కెప్టెన్ అయినా అంతే. సో ధోని అవని, కోహ్లీ అవని, ఒకప్పుడు గంగూలీ అవని, ఇప్పుడు రోహిత్ అవని, అంతా అవని. సో మొన్న చాలామంది క్వశ్చన్లు అడుగుతారు కదా, హూ ఈజ్ ద, మొన్న ఎవరిని అడిగారో కరెక్ట్గా గుర్తులేదు కానీ ఆ పర్సన్ ఆన్సర్ చెప్పేది రోహిత్ శర్మ. క్వశ్చన్ ఏంట్రా అంటే, మీ డ్రెస్సింగ్ రూమ్లో క్రికెట్ గురించి, గేమ్ మీద ఎక్సలెంట్ పట్టు ఉంది ఎవరికి, ఇంకా ఆడికి లైక్ క్రేజీ పట్టు, నువ్వు ఏ బొక్క చెప్పినా ఏం చెప్పినా ఆడు చెప్పేస్తాడంటే ఆడు అసలు ఎవరో కరెక్ట్గా గుర్తులేదు, తిలక్కో ఎవరో రా కొత్త ప్లేయర్ని అడిగితే రోహిత్ శర్మ అంటారనమాట వాళ్ళు. సో కెప్టెన్ ఈజ్ నథింగ్ బట్ ఫిల్మ్ డైరెక్టర్ అని కంపేర్ చేసి చెప్తా చూడు. వాళ్ళకున్న పిక్చర్, వాళ్ళకున్న విజన్, వాళ్ళకున్న క్లారిటీ ఇక్కడ ఉంటుంది చూడు మైండ్, అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, 100% ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది చూసుకుంటేనే కదా సినిమా. వాళ్ళు ఏమంటారు, నీకు బ్రెయిన్లో 100% ఉందా, 90% తీసుకొస్తే హిట్టే అని అంటారు కదా యూజువల్లీ. బట్ క్రికెట్లో అలా కాదు, ఇక్కడ ఉన్నది 100% నువ్వు పెట్టాలి అక్కడ. సో మెయిన్లీ కెప్టెన్సీ అనేది అది. రోహిత్ శర్మ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఫస్ట్ నువ్వు అన్నట్టు ఐపీఎల్ దగ్గరికి వద్దాం. ఐపీఎల్లో మనోడు ప్రెషర్ ఉన్నా సరే ఈ డెసిజన్ మేకింగ్ దగ్గర అది ఎఫెక్ట్ అవ్వలేదు అనేది నేను అనుకుంటాను, నా థియరీ. ఇఫ్ ప్రెషర్ చాలా ఉంటుంది. సచిన్ గేవ్ అప్ ఆన్ కెప్టెన్సీ, పాయింటింగ్ మధ్యలో వదిలేశాడు, అప్పుడు నువ్వు వచ్చావు అక్కడికి ఫర్ ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ అనే టీం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్. దానికి నువ్వు వచ్చావు, నువ్వు యంగ్, నువ్వు గనక తేడా కొట్టావు అనుకో అక్కడ, నీకు అది నేషనల్ టీం మీద నీ ఛాన్సెస్ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, బట్ నేను ఇందాక చెప్తున్నా చూడు, క్లిక్ అయిందా, చాలా మంచిది నీకు అది. ఇదంతా చాలా ప్రెషరు, ఇదంతా చాలా ప్రెషరు. బట్ అదేం ఎఫెక్ట్ అవ్వకుండా డెసిజన్ మేకింగ్ ఇదంతా తీసుకుని టాక్టిక్స్ అయ్యి వర్కౌట్ అయ్యి సంథింగ్, ప్లేయర్స్ మంచిగా ఆడడం, టీం మంచిగా సెట్ అవ్వడం, ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అన్నీ వర్కౌట్ అయినాయి. నేను ఇంకోటి ఏమంటాను తెలుసా, ఇన్ని వర్కౌట్ అయినాయి కదా, ఇన్ని వర్కౌట్ అవడంతో నువ్వు చూస్తావురా, ఇప్పుడు ధోని ఉన్నాడు, ధోనికి కూడా చాలా వర్కౌట్ అవుతుంది. ధోనికి అయితే 2007 వరల్డ్ కప్ ఫైనల్లో హర్భజన్ నాపి పేరేట ఆయన పేరు జోగేందర్ శర్మ ఎవడిస్తాడు, ఇప్పుడు బజ్జీకి ఇచ్చేసి సింపుల్గా ఓడిపోయాం అనుకో, ఈజ్ ద బెస్ట్ బౌలర్, బెస్ట్ ఆప్షన్ దట్ వీ హ్యాడ్ అట్ దట్ పాయింట్, ఇచ్చానని చెప్పచ్చు. ధోని అట్లా కాదు, తీసుకున్నాడు. ఇక్కడ ధోనికి ఎంత బ్రెయిన్ వాడేసి ఎంత ఇదైనా లక్ వర్కౌట్ అయింది కదా. నేను లక్ అనే చెప్తా, ఏ కెప్టెన్కైనా నువ్వు ఎంత తోపైనా, నీ దగ్గర ఎంత మంచి టీం ఉన్నా ఏమున్నా లక్ ఉండాలి. రోహిత్ దగ్గర ఇంత మాస్టర్ మైండ్ ఇదంతా ఉంది కదా, దీనికి అసలు లక్ గ్రహాలు అనకూడదులే, లక్ వర్కౌట్ అవ్వట్లేదు అనుకో, మేబీ ఆ 5 రాకపోయి ఉండొచ్చేమో. ట్రూ ఐ అగ్రీ. ఆ రోజు ఆ స్మిత్ ఆఫ్ సైడ్ అది ఇంకా గట్టికి కొడితే 6 వెళ్ళిపోయేదేమో, అప్పుడు వాళ్ళు నెగ్గిసొట్టు వెళ్ళేమో. అసలు మళ్ళీ ఇంకా లాస్ట్ బాల్ శార్దుల్ కూడా కొట్టేవాడేమో, వాళ్ళు సింగిల్ తెస్తే అది అట్లీస్ట్ ఇదేదేమో. సూపర్ ఓవర్ ఎన్ని నైల్ బేటింగ్, లైక్ లాస్ట్ బాల్ ఫైనల్స్ నెగ్గారా. సో అక్కడ నేను మొత్తం క్రెడిట్ లక్ ఇవ్వట్లే, అట్లీస్ట్ 1% లక్ అయినా విల్ డిసైడ్ యువర్ థింగ్. సో రోహిత్ కదా ఉంటుంది. ఓకే, ఐ అగ్రీ. అండ్ నాకు మళ్ళీ చెప్తున్నా, 1% లక్ కెప్టెన్ వల్ల కాదు, చాలా టాలెంటెడ్. అది అఫ్ కోర్స్ నేను రోహిత్ శర్మ గురించి చెప్పేది అదే. ఇప్పుడు వీ విల్ టేక్, మనం క్రికెట్ రెగ్యులర్గా చూడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇండియాకి చేసిన కెప్టెన్స్ అంటే నాకు గుర్తున్నది ధోని, అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. కొద్దిగా గొప్ప అనిల్ కుంబ్లే టెస్ట్లో చేశారు. సో వీళ్ళు నలుగురిలో, అండ్ మెయిన్లీ ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ, వీళ్ళు ముగ్గురులో చూసుకుంటే ముగ్గురు ఎక్సలెంట్ క్రికెటింగ్ బ్రెయిన్స్. కానీ నేనేమంటానంటే, ఇప్పుడు నీకు ధోని టీం అంటే నీకు ఒక వైబ్ కొడుతుంది, కోహ్లీ టీం అంటే ఒక వైబ్ కొడుతుంది, రోహిత్ శర్మ టీం అంటే ఒక వైబ్ వస్తుంది. ధోని టీంలో నాకేమనిపించేది అంటే, ఇట్ ఈస్ లిటరలీ ధోని అనే అతనే మొత్తం అంతా చూసుకుంటాడు, ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ ఇన్ హిస్ హ్యాండ్స్, ఈజ్ అ మాస్టర్ మైండ్, హీస్ వెరీ కామ్, వెరీ కూల్. నీకు ధోని టైంలో
స్లెడ్జింగ్లు కానీ అగ్రెషన్ యాజ్ సచ్ ఉండేది కాదు. కోహ్లీ టైంలో కోహ్లీస్ టీమ్ ఈజ్ వెరీ డిఫరెంట్. కోహ్లీస్ టీమ్ ఈజ్ లైక్ ఆస్ట్రేలియా టీమ్, అంతే. ఫుల్ అగ్రెసివ్, అవుట్ స్పోకెన్ ఉండేవారు అండ్ రిజల్ట్స్ అలాగే వచ్చేవి. భయం వేసేది టీముని చూస్తే, ఈ జోన్లో ఉండేది. బట్ రోహిత్ శర్మ నాకు ఏమనిపిస్తుంది అంటే కొంచెం ఆడుగా ఉంటుంది, కానీ మనం స్కూల్ డేస్లో కానీ లేకపోతే మన ఇంటి దగ్గర క్రికెట్ ఆడుకుంటున్నప్పుడు కానీ మనకు ఒక టీం ఉంటుందిరా. ఆ టీంకి వెళ్ళి ఓహో నేను ఈరోజు ఈడితో ఆడుతున్నానా, సూపర్ బాగుంటుంది అని ఒక వైబ్ వస్తుంది చూడు, హ్యాపీ వైబ్, ఎక్సైటెడ్. ఇప్పుడు నీకు యూ డూయింగ్ ఇట్ యాజ్ ఎ జాబ్ ఈజ్ డిఫరెంట్, యూ ప్లేయింగ్ అండర్ వన్ గై హ్యాపీలీ ఈజ్ డిఫరెంట్. మాకు అలాగా నేను స్కూల్లో ఉన్నప్పుడు మాకు దీని పేరేంటి క్రికెట్, మనకి ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ జరిగేవి, క్లస్టర్ కాంపిటీషన్స్. అలాగా మా దానికి ఆల్మోస్ట్ బాస్కెట్బాల్ పక్కన పెడితే క్రికెట్కి ఫుట్బాల్కి ఒకడే కెప్టెన్, వాడు సంతోష్ గడ్. సంతోష్ గడి కెప్టెన్సీలో మాకు ఆడాలంటే మాకు మంచిగా ఉండేది. ఎందుకంటే అంతే, ఓకే ఎవరి రోల్స్ ఆడ డెసిగ్నేట్ అయి ఉంటాయి, అందరూ చిల్ అవుతారు, వాడు చిల్ అవుతాడు మేము చిల్ అవుతాం అన్నట్టు ఉండేది అనమాట. సో రోహిత్ శర్మతో ఆ వైబ్ వస్తుంది అనమాట. సంథింగ్ లైక్ ఓకే ఒక జాయస్ వైబ్ కనిపిస్తుంది, అందరూ హ్యాపీగా ఉన్నారు, నువ్వు హ్యాపీగా ఉండు నేను హ్యాపీగా ఉంచు ఫీల్స్లో ఉంటుంది అనేది నా ఫీలింగ్. ఏంటి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఆఫ్ ద ఫీల్డ్, ద వైబ్ దట్ కమ్స్ ఆఫ్ ది ఫీల్డ్. అండ్ నువ్వు చెప్పినట్టు దాట్ మిక్స్డ్ విత్ ద క్రికెటింగ్ ఎబిలిటీ. అవును, ఎవరిని ఎప్పుడు బౌలింగ్ వేయించాలి, చాయిసెస్ ఉంటాయి మధ్యలో, ఎలా కొన్ని చాయిసెస్. అదే పేస్ బౌలింగ్ స్పెల్ జరుగుతుంటే ఆపేసి స్పిన్నర్ వేస్తాడు, వికెట్ పడుతుంది. అది మోస్ట్లీ వికెట్ పడుతుంది. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి థాట్స్ అవన్నీ ఎంత స్కిల్ఫుల్, ఎంత టెక్నికల్లీ స్ట్రాంగ్ ఉంటే. ఇప్పుడు చాలా ఉంటాయి కదరా, ఇప్పుడు బ్యాట్స్మెన్ వచ్చాడు, ఇతను లెగ్ సైడ్ ఎక్కువ ఆడతాడు, సో లెగ్ సైడ్ లాంగ్ బౌండరీ ఉన్నప్పుడు స్పిన్నర్తో వేపిస్తే మేబీ స్లోవర్ బాల్స్కి అవుట్ అవ్వచ్చు. ఇవన్నీ దిస్ ఈజ్ వాట్ కెప్టెన్సీ ఈజ్, దిస్ ఈజ్ వాట్ కోచింగ్ ఈజ్ బేసికల్లీ, థాట్ ప్రాసెస్. అవి కూడా చాలా బాగా చేస్తాడు. దాంతోపాటు ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ మూడ్ అనేది నాకు అనిపిస్తుంది అనమాట రోహిత్ శర్మకి వచ్చిన తర్వాత. అండ్ దాట్ ఈస్ వై పొలార్డ్ ఎంజాయ్డ్ సో మచ్. బిగ్ ప్లేయర్స్, పొలార్డ్ కానీ క్వింటన్ డికాక్ కానీ ఇలాంటి ప్లేయర్స్, మలింగా ఎంజాయ్డ్ సో మచ్ ప్లేయింగ్ ఫర్ ముంబై, రాయుడు ఎంజాయ్డ్ సో మచ్ ప్లేయింగ్ ఫర్ ముంబై. రాయుడు వాజ్ దేర్ నో టిల్ రాయుడు 7 years ఆడాడు, 9 లేటర్ పార్ట్ ఆఫ్ హిస్ కెరియర్ హీ కేమ్ టు సిఎస్కే. బట్ అప్పటి వరకు రోహిత్ తోనే కదా ఆడింది. రాయుడు ఎంజాయ్డ్ సో మచ్, హీ యూస్ టు ప్లే వెల్, అంత వైబ్ బాగుండేది, వైబ్ బాగా మెయింటైన్ చేసేవాడు అండ్ చాలా బాగా చూసుకుంటాడు అని కూడా ఉందరా. ఎగ్జాక్ట్లీ. మనకు అందరికి కొన్ని క్లిప్స్ వస్తాయి కదా తిట్టడం అది ఇది అని. ఎగ్జాక్ట్లీ, అదో పెద్దన్న వైబ్ అంతే. ఇప్పుడు కుల్దీప్ రానా కూర్చో అంటాడు కదా, అంతే కొంచెం ఆ వైబ్. ఇప్పుడు నీకు అలాగే కదరా. సో దాట్ ఈస్ వై ఇప్పుడు నీకు ఇంతమంది యంగ్ క్రికెటర్స్కి రోహిత్ అంటే ఒక ఇది ఉంటుంది, అంటే ఒక అడ్మిరేషన్ ఉంటుంది. అరే మళ్ళీ విల్ గో దేర్. హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వీళ్ళందరూ రోహిత్ కెప్టెన్సీలోనూ, సూర్యకుమార్ యాదవ్ షైన్ అయింది రోహిత్ కెప్టెన్సీలోనేనా, వీళ్ళందరికీ రోహిత్ అంటే చాలా ఇష్టం ఉంటుందా. అండ్ నౌ కమింగ్ టు ద నెక్స్ట్ జనరేషన్, తిలక్ వర్మకి రోహిత్ శర్మ అంటే ఎంత ఇష్టం అంటే, తిలక్ వర్మ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే రోహిత్ కూతురు సమైరా. వాళ్ళంతా అంతే. సి యూ నీడ్, ఇప్పుడు there is one guy who comes plays for your IPL team. You need not be that cool with him that అదే కదా నీ కూతురుతో వాడంత క్లోజ్ ఉన్నాడంటే he gives that vibe only, no? మధ్యలో వచ్చి అరే రోహిత్ వచ్చి అరే శ్రేయస్ మనం డాన్స్ చేద్దాం రా అని చెప్పి అది శ్రేయస్ అయ్యర్ థాట్ కాదంట, రోహిత్ శర్మ చేద్దాం అన్నాడంట. అప్పుడు ఆ స్టెప్ ఫేమస్ అవుతుందంటే రోహిత్ శర్మ చేద్దాం అన్నాడంట. క్యూట్ అవుతాడు సర్దుల్, రోహిత్ శర్మ, శ్రేయస్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడంట. ఇంకొక మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఏంటో తెలుసా నాకు రోహిత్ శర్మ ఇంటర్నెట్లో ఉన్న దాంట్లో, కోవిడ్లో రిషబ్ పంత్ గారు లైవ్లు చేసేవాడు, ఇన్స్టా లైవ్లు. అందులో ఒక దాంట్లో రోహిత్, రిషబ్ పంత్, యుజ్వేంద్ర చాహల్, సూర్యకుమార్ యాదవ్ లైవ్లో ఉంటారా. చాహల్ గాడు హోటల్లో తెల్ల దుప్పటి కప్పుకుని తెల్ల దిండ్ల మీద కూర్చుని క్యా రోహిత్ భయ్యా కైసేవా అది ఇది అంటాడు. రోహిత్ శర్మ ఇంట్లో ఉంటాడు అనుకో, ఏ చాహల్ కల్ రాత్ పూరా కహాతా అంటాడు. అంటే ఆప్కే పాస్ ఇతేనా భయ్యా అది ఇది అని మాట్లాడతాడు.
ప్రాక్టీస్ చేస్తున్నావా లేదా ఇంకటి మేము ఓ ప్రాక్టీస్ నై బోల్ రావు అది డైరెక్ట్ డబుల్ మీనింగ్ వేస్తానే ఉంటాడు రా చాహల్ మీద వేస్తానే ఉంటాడు డైరెక్ట్ క్యా కర్రా యార్ ఇంకోటి అదే అంకే లాలోగే అంటాడు. అదే లైవ్లో ఇంకోటి జరుగుద్దిరా. రిషబ్ పంత్ ఏమంటాడంటే రోహిత్ శర్మ ఏదో పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. రిషబ్ పంత్ అంటాడు అనమాట, ఏమంటాడంటే రోహిత్ భయ్య నేను కాంపిటీషన్ పెట్టుకుంటాం, ఎవరు దూరం సిక్స్లు కొడతారో చూద్దాం అని అంటాడు. అంటే ఆడికి వినిపించదు రోహిత్ శర్మకి. వినిపించకపోతే అప్పుడు వేరే వాళ్ళు చెప్తారనమాట రిషబ్ ఎలా అంటున్నాడు అది ఇదేంటిది ఎవరు అంటాడు రోహిత్ శర్మ. రిషబ్ అంటే ఈడు చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఆడుతున్నాడు నేను క్రికెట్ ఆల్మోస్ట్ ఇది అంటాడు రా. పిచ్చ కామెడీ ఉంటాయి. అంటే అది దోస్ ఆర్ ది ఓన్లీ ఫ్యూ ఇన్స్టెన్సెస్. అలాంటివి మనం తక్కువ బయటకు వస్తాయి కదా. వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ లో ఇంకెంత చేస్తారు, అన్ఫిల్టర్డ్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటారు. రోహిత్ శర్మ ఫర్గెటింగ్ థింగ్స్. కోహ్లీ చెప్తాడు టాస్ నెగ్గితే మర్చిపోవడం ఏంట్రా, టాస్ నెగ్గితే నవ్వుతాడు బ్యాటింగ్. ఆ బ్యాటింగా బౌలింగా అనేది నువ్వు పక్కాగా చెప్పావంటే అది లేదు. ఇంకోసారి హైలైట్ తెలుసా, ఆర్ యూ ప్లేయింగ్ విత్ ద సేమ్ టీమ్ అని అడుగుతారు ఐపీఎల్లో. అడిగితే ఆడు స్లిప్ తెచ్చుకోవడం మర్చిపోతాడు. మర్చిపోయిన తర్వాత ఏమంటాడు, వీ హ్యావ్ 2 changes, 1 అని ఆలోచన చెప్తాడు, 2 అరే మేము భూల్ గేమ్ అది ఏమి వెళ్ళిపోతాడు. ఓర్ బాబు పిచ్చగా క్యారెక్టర్ రా బాబు. ఈ మోడ్లో ఉంటాడు అనమాట ఇప్పుడు. క్యా యార్ రోహిత్ శర్మతో విరాట్ కోహ్లీతో రీల్ ఇప్పటికీ వైరల్ అవుతుందిరా. అదేంటంటే రోహిత్ శర్మతో ఎలా ఉంటుందంటే ఫుల్ తన ఇప్పుడు లోకండ్ వాళ్ళమే ట్రాఫిక్ హే, బహుత్ ట్రాఫిక్ హే. అప్పుడు ఇది రోహిత్ శర్మ ఎలా చెప్తాడంటే ఫుల్ టపోరీ భాషలో ఎలా చెప్తాడంటే ఓ వాయేనా ఓ బహుత్ ఏ యార్ అంటే వహా క్యా హే वो क्या है you should only understand. उसने बोल दिया. మొన్న వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత ప్రెస్ మీట్కి వెళ్తాడు అన్న కప్పు ట్రోఫీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత కప్పు పట్టుకుని పక్కన పెడతాడు. దాని తర్వాత థ్యాంక్ యూ సో మచ్ అంత హౌ ఆర్ యూ ఫీలింగ్ అదే ఏదో అడుగుతారా, कितना लगता है ये जीतने के लिए कितना क्या ఏ క్యా క్రేజీ అసలు మనిషి క్రేజీ. నాకు పిచ్చ కొన్ని లైక్ చాలా ఫన్నీ థింగ్స్ ఉంటాయి రోహిత్ శర్మ. అండ్ క్రికెట్ ప్లేయర్స్ ఆర్ ఇన్ జనరల్ సచ్, వాళ్ళకి క్రికెట్ తప్పేం రాదురా, వాళ్ళకి ఏం రాదు. వాళ్ళు ఇప్పుడు బిజినెస్లు రన్ చేస్తున్నా ఏం రన్ చేస్తున్నా వాళ్ళది కాదు అది, జస్ట్ దేర్ బ్రాండ్ దట్ సమ్ టీమ్ ఉంటుంది వాళ్ళు రన్ చేస్తారు. వాళ్ళకి ప్లే తప్ప ఏం రాదు. అందుకే నువ్వు చూస్తే కామెంటేటర్లు అవుతారు, లేదా కోచ్లు అవుతారు, లేదా అకాడమీలు పెట్టుకుంటారు. అంతే వాళ్ళు దాని మించి ఏం రాదు. సో వాళ్ళకి లెట్ గో ఏంటి, ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్స్తో కలిసేవరా చిల్లు కొట్టావు, చిల్లు అవుతావు, చిల్లు కొట్టినప్పుడు అలా బిహేవ్ చేస్తావు వాళ్ళు అంతే. అండ్ క్రికెటర్స్కి కానీ స్పోర్ట్స్ పర్సన్స్కి కానీ వాళ్ళు వాళ్ళు ఉండే డైట్కి కానీ లేకపోతే వాళ్ళు ఉండే ప్రతిరోజు ఎక్సర్సైజులు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. అండ్ అంతా మ్యాన్ టు మ్యాన్ బ్రదర్హుడ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ లైఫ్లో. కామరాడరీ బ్రదర్హుడ్ ఇది ఎక్కువ ఉంటుంది. సో నువ్వు నీకు ఒకరితో ఒకలా వైబ్ సెట్ అయింది అనుకో, నువ్వు అదే మెయింటైన్ చేయాలనుకుంటావు. బికాజ్ అల్టిమేట్లీ నువ్వు ఇండియాకి ఆడుతున్నావు ప్రొఫెషనల్లీ, వాడికి నీకు గొడవలు అవ్వకూడదు. సో ఎన్వైరన్మెంట్ అంతా అంత నీట్గా ఉంచుతారు. అండ్ నేను ఇక్కడ ఒకటి యాడ్ చేస్తాను అనమాట. దిస్ ఐ రెగ్యులర్లీ ఫాలో అశ్విన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఐ హ్యావ్ సీన్ దిస్ ఇన్ అశ్విన్స్ యూట్యూబ్ ఛానల్ అనమాట. You remember there is one series, I forgot it is England series or New Zealand series, test series. అప్పుడు అశ్విన్ ఫస్ట్ టెస్ట్ అశ్విన్ ఆడాడు, లేకపోతే ఒక్క రోజు ఆడి సడన్గా వాళ్ళ మదర్కి బాగాలేదంటే, రాజ్కోట్లో మ్యాచ్ జరుగుతుంది, వాళ్ళ మదర్కి బాగాలేదంటే అశ్విన్కి ఏం అర్థం కాదు. అశ్విన్ అంటే ఆ రోజు ఐ గెస్ he's literally like it was some milestone moment for him. He comes, he plays the first day and he's very happy that he wants to share it with his wife. But ఇంటికి అదే దీని పేరు హోటల్ రూమ్కి వెళ్ళాక చేద్దాము అని చెప్పి హోటల్ రూమ్కి వెళ్ళాక ఫోన్ ఓపెన్ చేసి చేద్దాం అనుకుంటాడంట. వైఫ్వి బీభత్సమైన మిస్డ్ కాల్స్ ఉంటాయంట. మిస్డ్ కాల్స్ ఉంటే కనెక్ట్ అవుతాడంట. ఏమైందంటే అమ్మకి ఇలా ఒంట్లో బాగాలేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుందంట. అర్థం కాదంట అశ్విన్కి, ఏం చేయాలి ఇప్పుడు, నేను చాలా ఇంపార్టెంట్ మ్యాచ్లో ఉన్నాను, ఈ మ్యాచ్ ఇంపార్టెంటే నాకు, అమ్మ ఏం చేయాలో అర్థం కాదంట. కూర్చుని రూమ్లో
క్రాష్ అయిపోయి బాధపడుతూ ఉంటాడంట. అది రోహిత్కి తెలుస్తుందంట. రోహిత్కి తెలిస్తే రోహిత్ వచ్చి ఇలా జరిగింది అది ఇదంటే రోహిత్ ఇన్స్టింక్టివ్లీ ఏం వెయిట్ చేస్తున్నావు, అర్జెంటుగా వెళ్ళు, అర్జెంటుగా స్టార్ట్ అవ్వ అంటాడంట. అర్జెంటుగా స్టార్ట్ అవ్వంటే రోహిత్ శర్మ 10 నిమిషాల్లో ఒక టీం మేనేజర్ ఉంటాడంటారు. అది మరి రోహిత్ పర్సనల్ మేనేజరో లేకపోతే టీం మేనేజరో నాకు తెలియదు, కానీ ఆ మేనేజర్ని ఇచ్చి దీని పేరేంటి కార్లో 2 hours డ్రైవ్ చేయించి ఆ తర్వాత అహ్మదాబాద్ ఎక్కడికో వెళ్తారు మొత్తానికి, లేకపోతే ఏదో ఒక ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ జై షా అండ్ పుజారా మిగతా అన్ని లాజిస్టిక్స్ అన్ని, పుజారా సౌరాష్ట్ర వాడు కదా, అన్నీ చూసుకుంటే ఒక ప్రైవేట్ ఫ్లైట్ ఆర్గనైజ్ చేస్తారంట. ప్రైవేట్ ఫ్లైట్ సెట్ చేస్తే వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చూసుకొని సరే పంపిస్తావు, నీకేం ఉండదు కదా. ఆ కార్లో 2 hours-కి 3 times 4 times కాల్ చేస్తాడంట. బాయ్ ఇది ఉంది అది ఉంది ఇది ఉంది, రోహిత్ శర్మ ఇది ఉంది అది ఉంది అని చెప్పి ఓకే నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా, అసలు నువ్వేం పట్టించుకోకు, ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని చెప్పి మళ్ళీ చెన్నై వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫాలో అప్ అవుతాడంట. ఫోన్ చేసి అమ్మ ఎలా ఉన్నారు, అంతా ఓకేనా అది ఇది అని. అశ్విన్ అంటాడు ఎవరు చేస్తారు, కెప్టెన్ అతనికి 100 ఉంటాయి, నేను ఒక ప్లేయర్ని, సరే నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి ఆడుతున్నావు ఇదంతా పక్కన పెట్టు, ఒక ఇంపార్టెంట్ సిరీస్ జరుగుతున్నప్పుడు తన పర్సనల్లీ తన యాజ్ ఎ ప్రొఫెషన్గా తన బ్యాటింగ్ బాగా ఆడాలి, తన మెంటల్లీ ఒక స్టేజ్లో ఉండాలను. నా గురించి ఎందుకు అంత ఆలోచించాలి, చేయాల్సిన బేర్ మినిమం చేసి వదిలేయచ్చు కదా. లేదు, టీమ్ ఎన్వైరన్మెంట్ అలా ఉంది, అందుకే రోహిత్ ఈజ్ ఎ వెరీ గుడ్ కెప్టెన్ అని చెప్తాడనమాట. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రా. అవునవును, ఇప్పుడు నువ్వు యాష్కి అంత చేసావురా, రోహిత్ శర్మ అంటే అంత గ్రాటిట్యూడ్ ఉంటుంది యాష్కి, అలా ప్రతి ప్లేయర్కి ఉంటుంది అంటారా. అండ్ ఆల్సో నీకు వైబ్ మారిపోద్ది కదా. ఎగ్జాక్ట్లీ, మొత్తం 11 members వైబ్ మారుతుంది, 15 ఎగ్జాక్ట్లీ. నీకు ఇంకా డ్రెస్సింగ్ రూమ్ వైబ్ మారిద్ది. ఒక దోస్ ఆర్ ద మూమెంట్స్ వేర్ యువర్ క్యారెక్టర్ షోస్ అండ్ యువర్ రెస్పెక్ట్ అమాంగ్స్ ద టీమ్ ఇంక్రీజెస్. అండ్ ఆల్సో ఆ క్యారెక్టర్ నువ్వు ఏదైతే ప్రొజెక్ట్ చేస్తున్నావో దట్ రిఫ్లెక్ట్స్ టు ద టీమ్, లైక్ హోల్ టీమ్ని రిప్రజెంట్ చేస్తున్నావు కాబట్టి అట్లా కూడా మారుతుంది. గాట్ ఇట్. నౌ లెట్ us కమ్ టు దిస్ సైడ్ ఆఫ్ రోహిత్ శర్మ. ఇప్పుడు నీకు తెలుసురా, ఇప్పుడు మన క్లోజ్ సర్కిల్లోనే మనకు బ్యాచ్ ఉంది, సాయి గాడు, చందు గాడు, వీరు గాడు, వీళ్ళందరూ డై హార్డ్ రోహిత్ శర్మ ఫ్యాన్స్. దే ఫాలో ముంబై బికాస్ ఆఫ్ రోహిత్ శర్మ. అంతే. వీరు యూస్ టు లవ్ సచిన్ టెండూల్కర్, అంతే. సాయి గాడు అంతే. సో వాళ్ళకి సచిన్ ఇష్టం, తర్వాత రోహిత్ వచ్చాడు, దే స్టార్టెడ్. ఇంకా రోహిత్ ఫ్యాన్స్ అయ్యారు, ఇప్పుడు డై హార్డ్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ వాళ్ళు. సో ఈ ఫ్యానిజం అనే కాన్సెప్ట్కి వచ్చి ఆన్లైన్ బ్రాండ్ బిల్డింగ్ దీనికి వచ్చేసరికి అసలు హౌ డూ యూ థింక్ ది బ్రాండ్ సైడ్ ఆఫ్ రోహిత్ శర్మ ఈజ్, హౌ డూ యూ సీ ఆల్ దాట్, డూ యూ లైక్ ది ఆన్లైన్ బ్రాండ్ గేమ్ ఆఫ్ రోహిత్ శర్మ బై హిస్ టీమ్ కానీ హౌ హీస్ ప్రొజెక్టెడ్ అండ్ ఎవ్రీథింగ్? గుడ్ క్వశ్చన్. సో రోహిత్ శర్మ యాజ్ అ క్రికెటింగ్ బ్రాండ్ ఈజ్ తోప్. దెర్ ఇస్ నో, దాంట్లో ఇంక నీకు స్టాట్స్ ఏ చెప్తాయి, నువ్వు ఇందాక చెప్పింది అంతా చెప్తుంది. క్రికెట్ యాజ్ అ స్కిల్ బేస్డ్ మెంటల్ స్ట్రాటజీ బేస్డ్ ఇవన్నీ ఇంకా దెర్ ఇస్ ఆల్ దేర్. నౌ కమింగ్ టు ద అదర్ పార్ట్ ఆఫ్ బ్రాండింగ్, దట్ ఈస్ వాట్ ఈస్ యువర్ ప్రొజెక్షన్ ఇన్ మీడియా. నువ్వేంటి లైక్ నీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు, ఏ విషయాలు మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు. బిఫోర్ కోవిడ్ రా, ఆ టైంలో బాగానే ఉండేది అంతా. ఏది చదువుతున్నా, మేబీ నేను అప్పుడు చిన్నోడినై ఉండొచ్చు, నాకు ఎక్కువ తెలిసి ఉండొచ్చు, దట్ ఈస్ దే యువర్ ఎక్స్పోజర్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. నేను చదువుతున్నప్పుడు ఓకే అనుకుని నేను కొంచెం నిజం అనుకునేట్టు ఉండాలి, లేకపోతే అది కొంచెం బిలీవబుల్ అనిపించేది. కోవిడ్ తర్వాత నుంచి రోహిత్ అనే కాదు, ఏది చదువుతున్నా ఇది పిఆరా నిజమా, లేకపోతే ఇది ఎందుకు, ఎందుకంటే మనం అవేర్ అయిపోయాం, ఇది ఎందుకు ఇప్పుడు వచ్చింది, ఒకటి వచ్చింది అనుకో, ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు దీని గురించి, ఈ ప్లేయర్ ఇంజూరీలో ఉన్నాడు, సో అలాగో మ్యాచ్లు ఆడలేదు కాబట్టి ఓహో అట్లీస్ట్ ప్యాప్స్తో ఫోటోలు వచ్చినాయి అన్నమాట. ఏదో రకంగా ఏదో ఒకటి అలాగే స్ట్రాటజీ. సో కమింగ్ టు రోహిత్ శర్మ పార్ట్ ఆఫ్ దట్ పిఆర్ అనేది ఉంది చూడు. ఒక జోక్ కూడా ఉందిగా రీసెంట్గా, ఆస్ట్రేలియన్ సిరీస్లో ఏ టీం బాడిందంటే రోహిత్ పిఆర్ టీం అని జోక్. సో అండ్ ఆల్సో ఇంకోటి ఏంటి, ఈ మధ్యన బాగా అవేర్ అయిపోయింది ఏంటంటే రోహిత్ వైఫ్ ఓన్స్
పిఆర్ ఏజెన్సీ వాట్ ఎవర్ అని అంటున్నారు. ఇది అన్నీ బయటకు వచ్చేయడంతో ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏంట్రా అంటే మనకు కూడా ఏజ్ చదివినా పిఆర్ కింద అనిపిస్తుంది. నాకు ఎలాగో ఇప్పుడు నేను పర్సనల్ ఎలా సెట్ అయిపోయానంటే అది కోహ్లీ మీద వచ్చినా ఎవరి మీద వచ్చినా రే విరాట్ కోహ్లీ అనుష్క శర్మతో మన ముంబైలో తాజ్ హోటల్ ఆపోజిట్ ఎక్కుతారా. తాజ్ హోటల్ ఆపోజిట్ ఏముంటది, గేట్ వే ఆఫ్ ఇండియా. గేట్ వే ఆఫ్ ఇండియా పక్క నుంచి కొన్ని ఫెర్రీ రైడ్స్, కొన్ని యార్డ్స్ పెట్టేసి కొంతమంది ఎలిఫెంట్ కేవ్స్కి వెళ్తారు. అక్కడ ఎక్కితే ఎలిఫెంట్ కేవ్కి 40-50 minutes ఉంటుందిలే మొత్తం ఆన్ సీ. కొంతమందికి యార్డ్స్ ఉంటాయి, వాళ్ళు అక్కడ ప్రైవేట్ యార్డ్స్ అవి వేసుకుని వెళ్తారు. అదేదో సో నీకు అక్కడ ఏరియా మొత్తం నీకు యార్డ్స్ పెట్టేసో లేకపోతే బోట్లు పెట్టేసో ఉంటాయి. అక్కడ విరాట్ కోహ్లీ అనుష్క శర్మని కాదు, విరాట్ కోహ్లీ బోట్ ఎక్కాడు, అనుష్క శర్మ దింపేసి వెళ్ళిపోవడం, అయితే రివర్స్ ఏదో జరిగిందిరా. అది న్యూస్, అది ఏం లేదు. దట్ ఈస్ నాట్ లింక్డ్ టు క్రికెట్. నేను అవి చెప్తున్నా. ఇదంతా ఉంది చూడు. విరాట్ కోహ్లీని పక్కన పెడితే ఇప్పుడు వీఆర్ ఓన్లీ టాకింగ్ కాబట్టి రోహిత్ శర్మ. ఇప్పుడు మీరు అనొచ్చు విరాట్ కోహ్లీ చేయడం అది అని చెప్పేసి. రోహిత్ శర్మ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐమ్ టెల్లింగ్ అబౌట్ రోహిత్ శర్మ. నువ్వు ఇప్పుడు నేను రెండు మాట్లాడా. ఒకటి రోహిత్ శర్మ బ్రాండ్ యాజ్ ఎ క్రికెటర్, ఓకే, క్రికెట్ స్కిల్ బేస్డ్ అదంతా మాట్లాడుకున్నాం. సెకండ్ పార్ట్ ఏంటంటే మీడియాలో హిజ్ అపియరెన్స్, హిజ్ బ్రాండ్ వాల్యూ అనేది ఉంది చూడు. ఈ బ్రాండ్ వాల్యూ అనేది వాట్ బ్రాండ్స్ యు ఆర్ కొలాబరేటింగ్ విత్ అనే దాని మీద నీ బ్రాండ్ వాల్యూ తెలిసిపోద్ది. రే దట్ ఫేమస్ లైక్ ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ చూసుకుంటే నాట్ యాజ్ ఎ కోహ్లీ ఫ్యాన్, యాజ్ ఎ క్రికెట్ ఫ్యాన్ నేను చెప్తున్నా చూడు. అండ్ ఆల్సో అసలు క్రికెట్ పక్కన పెట్టేస్తే అసలు నేను క్రికెట్ కూడా చూడలేదు అనుకుందాం. బట్ నాకు క్రికెట్ అనేది ఒకటి గేమ్ తెలియకపోయినా, క్రికెట్ అనే స్పోర్ట్స్ తెలిసిందనుకో, రూల్స్ తెలియకపోయినా క్రికెట్ అనేది ఒకటి ఉంది. ఎవర్రా పెద్ద బ్రాండ్ వాల్యూ. ఇప్పుడు నేను నా దగ్గర నేను ఒక కంపెనీ రన్ చేస్తున్నాను రా, నా దగ్గర అసలు డబ్బులకు కొరత లేదు, నాకు క్రికెట్ ప్లేయర్ అనేటోడు కావాలి, నాకు డబ్బులకు కొరత లేదు. ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తాను? విరాట్ కోహ్లీ. అశ్నీర్ గ్రోవర్ ఏమంటాడు, విరాట్ కోహ్లీ తర్వాత ఎవడు అది ఇది అంటే, లేదు సార్ ఆ డబ్బులకి ఇంకెవరు లేరా, ఆ ఇదిలో ఎవరు లేరు అది ఇది అంటే, అవునా సరే అని చెప్పి మిగతా 10 మందిని కొనేస్తాడు కదా. కొన్న ఇన్ ద సెన్స్ వాళ్ళతో కొలాబరేట్ అవుతాడు కదా. సో అది కొంచెం కంపేర్ టు ఇప్పుడు రోకో అనేది మనం క్రికెటింగ్ వైజ్ ఇద్దరిని ఒకలాగా మాట్లాడతాం. బట్ బ్రాండ్ వాల్యూలో సమ్వేర్ కోహ్లీ ఈజ్ దేర్ అండ్ రోహిత్ శర్మ ఈజ్ నాట్. అది నేనన్నది కాదు, ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆంటర్ప్రెనర్ అన్న మాటే. సో బ్రాండ్ వాల్యూకి వచ్చేసరికి డైసెక్ట్ చేస్తే వీ కెన్ సే దట్ అనమాట. బట్ ఫర్ ఐ వుడ్ నాకెందుకు అంటే నాకు అనిపించిన ఒక కొంచెం లాజికల్ రీజన్ ఏంటంటే, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీని ఒక్క దీని పేరేంటి కమింగ్ టు ది క్రికెట్ సైడ్ ఇదే ఫేజ్లో అనుకుంటే, కోహ్లీ ధోని వెళ్ళిపోయిన తర్వాత ఈ బికేమ్ ద క్యాప్టెన్. ఓకే, ధోని యూస్ టు డూ మల్టిపుల్ బ్రాండ్స్. ఇప్పుడు అన్ని కాకపోయినా కొన్ని బ్రాండ్స్ చేస్తున్నాడు, బ్రాండ్ ఎండోర్స్మెంట్స్. సో ఒక్క స్టాల్ వాట్కి సబ్స్టిట్యూట్గా నువ్వు ఒక కెప్టెన్ అయ్యావు అండ్ యూ స్టార్టెడ్ డేటింగ్ బాలీవుడ్ యాక్ట్రెస్. యూ ఆర్ ఎ స్టార్ ఆన్ ది టీ అంటే లైక్ నువ్వు ఎంత ఏంటి అసలు నువ్వు ఆ పీరియడ్ ఆఫ్ టైంలో 2013 to 2018 అనుకుందాం. ఆ టైంలో విరాట్ కోహ్లీస్ రైజ్ వాజ్ డిఫరెంట్. చాలా కన్సిస్టెంట్ ఉండేవాడు, పిచ్చిగా ఆడేటోడు, టీముని గెలిపించేటోడు. అండ్ అదే చెప్పు, సారీ టు కట్ యూ ఆఫ్, చిన్నది చెప్తా ఇక్కడ. రోహిత్ శర్మ ఇదంతా ఆడేవాడే అండ్ మోస్ట్ ఫ్లాంబాయింట్ యంగెస్ట్ ప్లేయర్. అంటే బయట కొంచెం ఈ కుర్రతనం ఉంటుంది చూడు, ఆడు సరిగ్గా అట్లేదు అనుకోరా, పర్ఫార్మెన్స్ లేదనుకోరా, ఎందుకు హెచ్చులు కొడుతున్నాడు అంటాం. అదేలే. బట్ దానికి దీనికి ఉండేది మ్యాచ్, అది కొంతమంది నచ్చేది కాదు. ఎగ్జాక్ట్లీ. సో ఎలా అన్నా సరే హీ యూస్ టు డ్రా మోర్ అటెన్షన్ టువర్డ్స్ హిమ్. రౌడీస్ హేటెడ్, రౌడీస్ లవ్డ్, రౌడీస్ నెవర్ ఇగ్నోర్డ్. అదే థింగ్. బట్ one thing that Rohit Sharma eventually developed with him, which is commendable, is that when Virat was in his peak, when Virat withdrew from captaincy in 2021, 2022, ఆ టైం నుంచి రోహిత్ శర్మ, the projection of Rohit Sharma got a narrative, it was different. ఒక క్యాప్టెన్ అని చెప్పి, క్యాప్టెన్సీ అని చెప్పి, దీని పేరేంటి, అప్పుడు అలా బ్రాండ్లు రావడం. అండ్ నౌ
ఫార్చునేట్లీ హీ ప్రొడ్యూస్ ద రిజల్ట్స్ దట్ వి డిజైర్డ్. సో దానివల్ల ఒక రెస్పెక్ట్ వచ్చి ఇవన్నీ రావడం వల్ల రోహిత్ శర్మకు ఒక డిఫరెంట్ నెరేటివ్ వచ్చింది, దానివల్ల ఒక డిఫరెంట్ బ్రాండ్ వాల్యూ వచ్చింది అనేది నా ఫీలింగ్. నేను చెప్పనా, రోహిత్ శర్మ బ్రాండ్ వాల్యూ బిఫోర్ T20 వరల్డ్ కప్ ఇక్కడ ఉంటే ఆఫ్టర్ ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కడ ఉంది. ఎగ్జాక్ట్లీ, ఐ అగ్రీ. నువ్వు అంటావు చూడు రిజల్ట్స్ మ్యాటర్ అని చెప్పి. ఎస్ మ్యాన్, ఇప్పుడు కోహ్లీ అన్నేళ్ళు చేశాడు, రిజల్ట్స్ మ్యాటర్ రా, రిజల్ట్స్ రాలేదు. యాజ్ ఎ కోహ్లీ ఫ్యాన్ నేను చెప్తాను, రిజల్ట్స్ కప్ లేదు, ఐసీసీ కప్ లేదు. 2019 సెమీస్లో పోయింది, 2015 సెమీస్లో పోయింది, లేదు కప్పు. అంటే చాలా మనం కొన్ని సెమీస్లో T20 వరల్డ్ కప్పులు సెమీస్లో ఓడిపోయాం, అవన్నీ జరిగినాయి. సో దాని తర్వాత రోహిత్ శర్మ వచ్చాడు కెప్టెన్సీలోకి. లాస్ట్ 10 monthsలో 2 కప్పులు వచ్చినాయి, ఓ T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ. అది ఒక స్టాట్ చూసాను చూడు, లాస్ట్ 15 మ్యాచ్ ఎన్ని మ్యాచెస్ రా, ఒక్కటి ఓడిపోయాం, ఒక్క మ్యాచ్ ఓడిపోయినారు 2023 వరల్డ్ కప్లో, మిగతా అన్ని గెలిచాం. అండ్ దట్ ఈస్ ఇంపెక్కబుల్ షిట్ మ్యాన్. నువ్వెంతనో చెప్పు, రిజల్ట్స్ విల్ బ్యాగ్ ఎవ్రీథింగ్ దట్ యూఆర్ డూయింగ్ అరౌండ్ అనేది నేను 100% నమ్ముతా. 22లో రోహిత్ శర్మ లైక్ టీమ్ సెమీస్కి వెళ్ళింది, ఇంగ్లాండ్తో మన మ్యాచ్ కదా, అది చాలామంది చెప్తారు. 2022 ఆ సెమీఫైనల్లో కేఎల్ రాహుల్ అండ్ రోహిత్ శర్మ, నువ్వు 2022 వరల్డ్ కప్ చూడు, వరల్డ్ కప్ చూస్తే పవర్ ప్లేలో 48, 54, 60 అలా ఉండేవి మన స్కోర్లు. ఒక వికెట్ పడకుండా ఆడదాం, మా అయితే ఒక్క వికెటే లూజ్ అవ్వాలి. కన్వెన్షనల్ T20 క్రికెట్ ఆడితే అదే దెబ్బేసింది మనల్ని. ఏంటి, T20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్లో ముక్కి మూలిగి హార్దిక్ పాండ్యా లాస్ట్లో ఆడితే 175, 176 కొడతాం. వాళ్ళు కొడేస్తారు, ఊది పారేస్తారు, 16 ఓవర్లో కొడేస్తారు, ఊది పారేస్తారు వాళ్ళు వచ్చి. వాళ్ళ అప్రోచే డిఫరెంట్ ఉంటుంది. అప్పుడు రోహిత్ శర్మకి అనిపించింది అంటే మనం చాలా కన్వెన్షనల్ క్రికెట్ ఆడాము, ఇంటెంట్ సెట్ చేయట్లేదు రైట్ అవే, పవర్ ప్లేలో ఇంటెంట్, ఒక ఇన్నింగ్స్కి ఇంటెంట్ సెట్ అవ్వట్లేదు, అలా సప్పగా జరుగుతుంది, ఇలా కాదు, మనం స్టైల్ మార్చాలి, స్టైల్ మారిస్తే కానీ మన యాటిట్యూడ్ ఆర్ ది ఇంటెంట్ మారిస్తే కానీ పనులు అవ్వవు అని చెప్పి అప్పటి నుంచి రోహిత్ శర్మ టుక్ ది ఇనిషియేటివ్ ఆన్ హిమ్ దట్ నేను లాంగ్ ఇన్నింగ్స్ ఆడను, నా రోల్ అది కాదు, ఆడితే ఓకే కానీ నా రోల్ అది కాదు, నేను ఇన్నింగ్స్ని ఇలా సెట్ చేసి పెడతా, దాన్ని మీరు ముందు తీసుకెళ్ళాలి. వచ్చామా ఇన్నింగ్స్ని ప్రాపర్గా సెట్ చేసామా, అగ్రెసివ్ మైండ్ సెట్తో ఆడామా, ఫస్టే బౌలర్స్ని బ్యాక్ ఫుట్ మీద పెట్టామా లేదా అని మొదలెట్టాడంట. యూసీ 2023 వరల్డ్ కప్, యూసీ 2024 వరల్డ్ కప్, మొన్న 25 ఛాంపియన్స్ ట్రోఫీ, యూసీ 2025 ఛాంపియన్షిప్ ట్రోఫీ ఫైనల్, అన్నిట్లోని నీకు ఒకటే కనిపిస్తుంది. దీని అంతటి వల్ల ఇప్పుడు రోహిత్ శర్మ సల్లగా ఆడుకుని స్ట్రైక్ రొటేట్ చేసి ఇవన్నీ చేసాడు అనుకో, రోహిత్ శర్మ నీకు తెలుసు డాడీ 100s కొట్టే మనిషి, హీ వుడ్ హావ్ స్కోర్డ్ మోర్ 100s, ఈజీలీ ఒక 600s 700s ఎక్కువ కొట్టేవాడు తన కెరియర్లో. బట్ హీ డిసైడెడ్ లేదు నేను ఇలాగే ఆడతా, అది అప్పుడప్పుడు పే ఆఫ్ అవుద్ది, అప్పుడప్పుడు పే ఆఫ్ అవ్వదు. ఓపెనర్ అలాగే ఆడాలి. దట్ ఇస్ ది మిడిల్ ఆర్డర్ అనుకో, నువ్వు ఉండాలి మిడిల్, నువ్వు ఎక్కువ స్ట్రైక్ రొటేట్ చేయడం, అది డిఫరెంట్ గేమ్ మళ్ళీ. ఎగ్జాక్ట్లీ, దట్ ఇస్ ది న్యూ ఫార్ములా. సో అలాగే సో అప్పుడప్పుడు వర్కౌట్ అవుద్ది, అప్పుడప్పుడు ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోవచ్చు, సెకండ్ ఓవర్లో అవుట్ అయిపోవచ్చు, అప్పుడప్పుడు నీ ఇంటెంట్ని నీకు అరే ఎందుకురా బాబు ఇంత ఆడినా సరే పోవచ్చు అని. ద మెయిన్ ఎగ్జాంపుల్ వాస్ 2023 వరల్డ్ కప్లో అదే ఓవర్లో 6 or 4 కొడతాడు, బట్ స్టిల్ హీ గోస్ టు హిట్ అనదర్ బాల్ అండ్ ట్రావిస్ హెడ్ క్యాచ్ పడతాడు. సో దట్ ఈస్ లైక్ యూనో రిషబ్ పంత్ బ్యాటింగ్, యూనో SRH బ్యాటింగ్, ఇదంతా ఒక పంచాయతీ. నువ్వు ఆడతావు, ప్రతి బాల్ నువ్వు కొట్టాలని అనుకుంటావు, కొన్ని బాల్స్ నువ్వు రెస్పెక్ట్ చేస్తావు, అల్టిమేట్లీ నీ స్ట్రైక్ రేట్ వేరేలా ఉంటుంది, నీ 10 hours తర్వాత నీ లుక్ వేరేలా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ హీ వాస్ ట్రయింగ్ టు డూ అండ్ వెరీ హ్యాపీ దట్ అతను అనుకున్న గేమ్ ప్లాన్కి 2022 సంకనాకపోయినా సరే 2023 అలా జరిగినా సరే హీ బ్రాట్ us 2 ICC trophies after so long. అదే కదా. And that is one good thing that happened. And good that రోహిత్ శర్మ టీంలో ఒక ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, ఆ ఎన్వైర్న్మెంట్ని జాగ్రత్తగా చూసుకుంటాడు, ఎన్వైర్న్మెంట్లో కొత్త వాళ్ళకి ఛాన్సులు వస్తాయి, వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే ఇంకా మంచిది, ఇదంతా నడుస్తుంది అని. ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. నేను ఇంకో పాయింట్ తెస్తా, దిస్ ఈజ్ నాట్ అబౌట్ బ్రాండ్ అండ్ ఆల్. రోహిత్ శర్మ అనగానే నాకు ఇది మాట్లాడాలని ఉంది. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం రోహిత్ శర్మని మనం చూసామనుకో, ఇప్పుడు
ఇప్పుడు మీడియాలో కానీ ఎక్కడైనా కానీ రోహిత్ శర్మని చూస్తే ఐదర్ కోహ్లీ ఫ్యాన్స్ కావచ్చు, రోహిత్ శర్మ హేటర్స్ కావచ్చు, ఎవరైనా వేరే వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియాలో కొంతమంది దే విల్ ట్రోల్ హిస్ ఫిజికల్ అపీరెన్స్. ఓకే, పొట్టు ఉంటుంది, ప్రెగ్నెంట్ అని కొంతమంది, రకరకాల రోల్స్ ఉంటాయి. ఓకే, నేను ఒకటి చెప్తా చూడు. ఇప్పుడు నేను ముత్తయ్య మురళీధరన్ పాడ్కాస్ట్ ఒకటి చూసినప్పుడు చెప్తాడనమాట. ఒకప్పుడు నేను ఎందుకు చెప్తున్నానో ఐ విల్ టెల్ యూ. ఒకప్పుడు శ్రీలంక టీమ్ ఎలా ఉండేదో చెప్తాడు. 1996 వచ్చేవారంటారా, గ్రౌండ్ చుట్టూరు 10 రౌండ్లు వేసేవారంటారా, డైరెక్ట్ నెట్లు అంటారా, నెట్ ప్రాక్టీస్ ఉండేదంట, బౌలింగ్ ఇన్ ఓవర్లు, బ్యాటింగ్ ఇన్ ఓవర్లు, మళ్ళీ గ్రౌండ్ చుట్టూరు వెళ్ళేవారంటారా, ఇలా చేతులు తిప్పి ఇలా తిప్పి ఇలాగా పుషప్లు అయ్యి చేసి అంతే అయిపోయిందంట. దేర్ ఇస్ నో జిమ్. మనకు కూడా అంతే ఉండేదంట. సో దాని తర్వాత నాకు అర్థమైంది ఏంట్రా అంటే, చాలా పాడ్కాస్ట్లు ఇవి చూసే వరకు విరాట్ కోహ్లీ వచ్చేదాకా ఇండియా టీంలో ఈ ఫిజిక్ దాంట్లో క్లీన్ అండ్ జర్క్ స్నాచ్, నేను అనేది వర్కౌట్ ట్రైనింగ్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ ఎగ్జాక్ట్లీ. ఆ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ ట్రైనింగ్స్ విత్ వెయిట్ అది ఉండేది కాదు. అండ్ 2011 వరల్డ్ కప్ తీసుకుందాం, సెహ్వాగ్ ఉన్నప్పుడు నీకు అలా అనిపించిందా ఏంటి పొట్టుందా అంకులా? లేదు ఇప్పుడు వచ్చిన నెరేటివ్లు అవన్నీ. అప్పటికిప్పుడు నేను చెప్తా, సచిన్ ఉన్నాడు, గాడ్. సచిన్కి ఏంటి 6 ప్యాక్ ఉంటుందా, బైసెప్స్ ఉంటాయా? ఉండవు. మునాఫ్ పటేల్, ఆశిష్ నెహ్రా, వాళ్ళు మళ్ళీ లీన్. వాళ్ళు ఎవ్వరికి నువ్వు షర్ట్ ఇప్పితే చిజిల్డ్ బాడీ ఉండదు. ఒక హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, ఇప్పుడు ఎన్కేఆర్, తిలక్ ఇలా కాదు. కోహ్లీకి ముందు అలా ఉండేది, కోహ్లీకి తర్వాత యంగ్స్టర్స్ వచ్చి వాళ్ళందరూ. కానీ ఇప్పుడు మనం క్రికెటర్లు అవుదాం అనుకుంటున్నావు అనుకో, నువ్వు జిమ్కి వెళ్తావు, నువ్వు అలాగే ఉండాలనుకుంటావు. రే ఇంజిమముల్ హక్, గ్రేటెస్ట్ ఓడిఐ బ్యాట్స్మెన్ ఎవర్. బ్యాట్స్మెన్ ఫ్రమ్ పాకిస్తాన్. మరి అయిపోయాడు రా బాబు. ఆయనలో ఉండేవాడు. అలా అంటున్నాను నేను, అదే అంటున్నాను. సో కోహ్లీ తర్వాత వచ్చేసరికి నువ్వు చూసుకుంటే ఈ నెంబర్ ఆఫ్ చిజిల్డ్ యంగ్ ప్లేయర్స్ వస్తూ ఉన్నారు, అదంతా వస్తూ ఉన్నారు. అండ్ రోహిత్ శర్మ ఈజ్ వన్ ఆఫ్ ది సీనియర్ ప్లేయర్స్ ఇన్ ద టీమ్ నో, ఇఫ్ నాట్ ది సీనియర్ ప్లేయర్ ఇన్ ద టీమ్. రోహిత్ శర్మ ఈజ్ ది మోస్ట్ సీనియర్ ప్లేయర్. రోహిత్ శర్మ, జడ్డు, కోహ్లీ వీళ్ళు ఉన్నారు. సో మిగతా వాళ్ళు అందరూ చూసుకుంటే వాళ్ళ బాడీ టైప్ లీన్ కాకపోయినా జిమ్ చేసే వాళ్ళు ఉంటారు, లేదా లీన్ అయి ఉంటారు. ఇప్పుడు జడ్డు ఉన్నాడు, జడ్డు చిన్నప్పటి నుంచి అలాగే ఉంటాడు, తన బాడీ తత్వం అంతా. రోహిత్ శర్మ ఏజ్ పెరుగుతూ వచ్చింది కాబట్టి ఫస్ట్ క్రికెటర్ ఏం చేయాలి, గేమే కదా, దెన్ ఫిట్నెస్. మన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారా, ఫిట్నెస్ ఈజ్ నాట్ హ్యావింగ్ చిజిల్డ్ బాడీ. బోత్ ఆర్ వెరీ డిఫరెంట్. ఇట్స్ నాట్, బోత్ ఆర్ వెరీ. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒకడు 6 ప్యాక్ చేశాడు అంటే వాడు సూపర్ పరిగెడతాడు కాదు, సూపర్ ఎండ్యూరెన్స్ ఉంటుంది వాడికి అనేది అసలు లెక్కే కాదు. అసలు కాదు. స్ట్రెంగ్త్ ఈజ్ వెరీ డిఫరెంట్, ఫిజిక్ ఈజ్ వెరీ డిఫరెంట్. రే ఐఎమ్ టెల్లింగ్ యూ, నీకు 6 ప్యాక్ బాడీ ఉందిరా, నాకు పొట్ట ఉందిరా, నేను నీ మీద 20-30 kgs ఎక్కువ ఉన్నాను రా, ఇద్దరం కలిసి 5 floors ఎక్కడో స్టార్ట్ చేసాను రా, నువ్వు నా మీద ఫాస్ట్గా ఎక్కచ్చు, నేను కొంచెం స్లోగా రావచ్చు వెనకాల. కానీ ఇద్దరం 5th floor ఎక్కిన తర్వాత నువ్వు యాస్ పడుతున్నా, నేను యాస్ పట్టలేదు అనుకో, నేనే నీకన్నా ఫిట్గా ఉన్నట్టు. ఇట్స్ నాట్ హౌ యూ లుక్ కదా, లోపల ఏంటి, లైక్ నీ స్ట్రెంత్ ఏంటి, నీ అంటే ద పాయింట్ ఈజ్, ఓకే ఐ గెట్ వాట్ యువర్ సేయింగ్. ద పాయింట్ ఈజ్ వీ హ్యావ్ టు కంక్లూడ్ ఇట్ టు ద పాయింట్ వేర్ ఇప్పుడు నువ్వు ఒక ఫిట్, సరే ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మ పక్కన పెడితే వీ నో లైక్ వాట్ ఇస్ ద డిఫరెన్స్. బట్ ద థింగ్ ఈజ్ ఇట్ ఈస్ ది బాడీ టైప్ మ్యాన్, ఇట్ ఈస్ ది బాడీ టైప్ దట్ యూఆర్ టాకింగ్ అబౌట్. రిషబ్ పంత్ ఉన్నాడు, హీ కెనాట్. ఇప్పుడు రిషబ్ పంత్ నువ్వు కుర్రోళ్ళలో ఉన్నప్పుడు ఒకలా ఉన్నాడు, ఇప్పుడు ఇంకోలా ఉన్నాడు కదా. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, ఎంత అగ్రోబెటిక్ ఉంటాడు. అది ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ అబౌట్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ఈజ్ బై నో మీన్స్ ఎ బ్యాడ్ ఫీల్డర్. రోహిత్ శర్మ ఈజ్ బై నో మీన్స్ కెన్ బి కాల్డ్ అన్ అన్ఫిట్ ప్లేయర్. ఎందుకు అంటున్నా అంటే రోహిత్ శర్మ ఎంత మంచి ఫీల్డర్ మనందరికీ తెలుసు. ఏంటి డెక్కన్లో ఉన్నప్పుడు ఎలా చేసేవాడు, ముంబైలో ఉన్నప్పుడు ఎలా చేసేవాడు. రోహిత్ శర్మ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫీల్డర్. బట్ రోహిత్ శర్మ బాడీ టైప్కి, రోహిత్ శర్మకి బొగ్గలు వచ్చేస్తాయి, పొట్టు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. బట్ దట్ డజంట్ మీన్
హీఈస్ అన్ అన్ఫిట్ ప్లేయర్, ఏదో రోటీలు తింటూ కూర్చుంటాడు. అదే, నీకు తెలుసా? తెలియదు. నీకు ఇంకోటి చెప్తున్నారా, సినిమా క్రికెట్ రెండు మోస్ట్ ఎక్కువ చూసే ఎంటర్టైన్మెంట్ మోస్ట్ పేరంటే ఐస్ ఉన్న ఇండస్ట్రీస్ కదా రెండు. మన వాళ్ళు అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. మేబీ ఏమో. ఇప్పుడు మనకు హీరోలు అంటే అందంగా కనిపించాలి, ఎక్కువ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అంటాం కదా. ఎక్కడో అది కొంచెం ఇటు తీసుకొస్తారా, అది తప్పని నేను అన్నాను. మరి వీళ్ళు ఇటు వెళ్తారు కదా బ్రాండ్స్ కోసం, వీళ్ళు స్టైలింగ్ మంచి బట్టలు వేసుకొని వీళ్ళు ఇటు వస్తారు. దే బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. బట్ ఆడియన్స్ గ్రౌండ్ మీద తీసుకొస్తారు, గ్రౌండ్లో ప్లేయర్స్ దగ్గర తీసుకెళ్తే గ్రౌండ్ దగ్గరికి. మొన్న ఏదో హెల్మెట్ తీస్తున్నాడంట, ఏదో హెయిర్ ఎక్స్టెన్షన్ ఉన్నట్టుంది రోహిత్ శర్మకి, దాన్ని జూమ్ కొట్టి అరే విగ్రహ. ఇప్పుడు ఏంటి, క్రికెటర్ ఎందుకున్నాడు, క్రికెట్ ఆడడానికి ఉన్నాడు. అదే అంటున్నాను నేను కొంచెం. అంటే ఫర్ మీ ఇట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఫర్ మీ ఎనీ డే నేను అయితే ఒకటి నమ్ముతారా, మీ యాజ్ ఎ కన్జ్యూమర్, యాజ్ ఎ వ్యూవర్, నేను ఇది ఒక బ్యారికేడ్ కింద, ఒక గ్రౌండ్ రూల్ కింద పెట్టేసుకున్నా. ఇప్పుడు నేను ఒకరిని అడ్మైర్ చేస్తున్నాను అనుకుందాం. ఇప్పుడు నాకు అనిరుద్ రవిచంద్ర అంటే పిచ్చికి ఇష్టం. ఓకే, అంటిల్ అండ్ అన్లెస్ ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ అనిరుద్ రవిచందర్స్ వర్క్ అండ్ I have a problem with something that Anirudh did illegal, I will not judge him by any means. అదే కదా, నేను వాడి పాటలకు ఫ్యాన్ అయ్యా, నేను అక్కడే ఉంటా, వాడిని అలాగే చూస్తా. వాడు సంథింగ్ ఇల్లీగల్ ఆర్ ఇమ్మోరల్ చేశాడు అనుకుందాం, ఎవరికో అన్యాయం చేశాడో లేకపోతే అది నిజమని ప్రూవ్ అయిందో అనుకుందాం, అప్పుడు నాకు ఇంప్రెషన్ పోవచ్చు. అంటిల్ దెన్ బండగైనా సన్నగైనా ఎట్లున్నా ఎవరితో తిరిగినా ఎవరి గర్ల్ ఫ్రెండ్ అయినా నాకు ఫరక్ పడదు బ్రో. మనం సేమ్ ఎగ్జాంపుల్, మ్యూజిక్ కంపోజర్, ఐఎమ్ ఫస్ట్ ఫ్యాన్ అయింది ఎందుకు, నువ్వు పాటలకి తర్వాత మర్చిపోకూడదు, దానికి స్టిక్ అయి ఉండాలి. ఇట్ షుడ్ కమ్ బ్యాక్ టు ది సేమ్ పాయింట్. ఇప్పుడు ఐ ఆమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువరాజ్ సింగ్ మ్యాన్. యువరాజ్ సింగ్ బోల్డ్ మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారంట. అప్పుడు నాకు తెలీదు, ఇప్పుడు తెలుసు. నాకు ఎందుకు, ఎవరికి, నాకు అవసరం లేదు. గర్ల్ ఫ్రెండ్స్ పిచ్ మీదకి వచ్చి ఆడతారా, తెలియదు కదా, ఆడరు కదా. ఓకే, దట్స్ హిస్ లైఫ్, హిస్ పర్సనల్ లైఫ్. అట్ వన్ పాయింట్ ద స్టార్స్ దట్ వి అడ్మైర్, ఇఫ్ యు ఆర్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ వర్క్, అల్టిమేట్లీ ద బేస్ లైన్ షుడ్ బి వర్క్, మిగతాదంతా అనేది నా పాయింట్ అనమాట. సో దాట్స్ ది థింగ్. అండ్ రోహిత్ శర్మ గురించి ఇంకో చిన్న చెప్తా చూడు. ఓకే, ఇదంతా ఇంత మాట్లాడుకున్నాం కదా, దాని తర్వాతకి వచ్చేసరికి ఏంటంటే రోహిత్ 2007 నుంచి నేను ఇంకోటి యాడ్ చేస్తారా, ఇంకోటి సీరియస్గా యాడ్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు మనం రోహిత్ శర్మ బాడీ గురించి ఎలా అన్ఫిట్ అది ఇది అంటున్నాం కదా, రీసెంట్ ఇయర్స్లో రోహిత్ శర్మ ఎన్నిసార్లు ఇంజూర్ అయ్యాడు? అవ్వలేదు, అంతే, సెట్ అంతే. ఇంకోటి ఏంట్రా అంటే ఏదో చెప్దాం అంటున్నాను, 2007 నుంచి ఇప్పుడు దాకా నువ్వు రోహిత్ శర్మ ఇప్పుడు ఒక్కొక్కడికి ఒక స్టైల్ ఉంటుంది కదా, స్టైల్ ఆఫ్ ప్లేయింగ్ క్రికెట్ ఎవరిది సేమ్ ఉండదు. యూనో అంతెందుకు, కవర్ డ్రైవ్ అనే ఒక షాట్నే, కవర్ డ్రైవ్ అంటే ఏంటి, కవర్స్లోంచి కొట్టడం, డ్రైవ్ ఆడడం, ఓకే అది కదా టెక్స్ట్ బుక్ ఇది. దాన్నే నువ్వు హూ ప్లేస్ ఇట్ బెటర్ అని చెప్పి పక్కన స్లైడ్లు వేసి పెడతావు, ఇంత కంపారిజన్ ఉంది కదా. అండ్ సో ఎవ్రీ వన్ ప్లేస్ ఈచ్ షాట్ డిఫరెంట్లీ. అలాగే రోహిత్ శర్మకు కూడా హీ హ్యాస్ దిస్ డిఫరెంట్ ప్లే. సో ఈ ప్లే ఎలా ఉంటుందంటే, నాకు ఎలా అనిపిస్తుంది అంటే రోహిత్ శర్మ ప్లే ప్యూర్ టైమింగ్. సో కొంతమంది పవర్ హిట్టర్స్ ఉంటారు, రసల్ ఉంటాడు, రసల్ పొలార్డ్ ఇలాంటి వాళ్ళు బ్యాట్కి ఏమోలు తగిలినా అది వెళ్తుంది. బ్యాట్ బండ షాట్లు ఆడతారు. బ్యాట్ ఇది అనుకోరా, ఇది హాట్ స్పాట్ అనుకోరా, ఎక్కడ స్వీట్ స్పాట్ ఎక్కడ తగిలినా వెళ్తుంది వాళ్ళకి, ఎక్కడ తగిలినా వెళ్తుంది. అప్పుడప్పుడు ఎడ్జ్ అయినా సరే, ఎడ్జ్ తగిలి వాళ్ళు కొడదాం అనుకున్న సైడ్ కదా ఎటో కూడా పోతుంది. రోహిత్ శర్మది ఎక్కడంటే ఇక్కడ తగులుద్ది. సో హీ హ్యాస్ దట్, దాన్ని ఏమంటారు, టైమింగ్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా. సో ఎక్కువ నీకు కొంచెం మరీ ఎఫర్ట్ పెట్టి కొట్టేసినట్టు అనిపించదు నీకు అర్థమైందా? దాన్ని మన వాళ్ళు లేజీగా ఆడుతున్నాడు రా. దేర్ ఇస్ దిస్ థింగ్ కాల్డ్ లేజీ ఎలిగెన్స్ దట్ కామెంటేటర్స్ యూజ్. సో కొంతమందిని అలాగా డిఫైన్ చేస్తారు. ఇప్పుడు యువరాజ్ సింగ్ సిక్స్లు కొట్టినప్పుడు కానీ, రోహిత్ శర్మ సిక్స్లు కొట్టినప్పుడు కానీ లేజీ ఎలిగెన్స్ అంటారు. దాన్ని ఒక కాంప్లిమెంట్ చేయడానికి వాడినట్టు వాడతారు. బట్ యాక్చువల్లీ ఫర్ క్రికెటర్స్ అదంతా నచ్చదంట, ఫ్రమ్ క్రికెటర్స్ పర్స్పెక్టివ్. ఇప్పుడు నువ్వు చెప్పినట్టే ఐ వాంట్ టు టాక్ అబౌట్ రోహిత్ శర్మస్ గేమ్ ప్లే.
ఎందుకంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఈజ్ నోన్ ఫర్ హిస్ కవర్ డ్రైవ్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇన్ ది సేమ్ వే లైక్ రోహిత్ శర్మ, షో మీ ఏ గై హూ ప్లేస్ పుల్ షాట్స్. ఇన్ కరెంట్ జనరేషన్ నో. ఇన్ హిస్ జనరేషన్ నో ఛాన్స్. రోహిత్ శర్మ's greatest ability is he plays full shot without transferring his weight completely onto the back foot. అదే ఫ్రంట్ ఫుట్ మీద ఫుల్ షాట్లు ఆడేస్తాడు అన్న, నీట్గా ఆడేస్తాడు. కొడితే మళ్ళీ ఎక్కడో ఉంటుంది. అండ్ మనకు అప్పటి వరకు ఇండియన్ ప్లేయర్స్కి తెలిసిన కొన్ని షాట్లు. ఇండియన్ ప్లేయర్స్ ఇబ్బంది పడి ఎగ్జాక్ట్లీ ఇండియన్ ప్లేయర్స్ ఆర్ నోన్ ఫర్ స్ట్రైట్ డ్రైవ్స్, కవర్ డ్రైవ్స్, ఆన్ డ్రైవ్స్, ఇప్పుడు కట్ షాట్స్ ఇవన్నీ బాడేవారు. కానీ వ్రిస్ట్స్ ఎక్కువ ఇప్పుడు లక్ష్మణ్ కానీ కోహ్లీ కానీ వీళ్ళందరూ. బట్ నో వన్ విల్ హిట్ పుల్ షాట్స్ అండ్ పుల్ షాట్ సిక్సెస్ లైక్ రోహిత్ శర్మ ఆర్ యువరాజ్ ఆడియోడ్ అంటారా. యువరాజ్ ఫేవరెట్ హుక్ పుల్ కూడా. యువరాజ్ ఏదో ఇంటర్వ్యూలో కూడా యువరాజ్ సింగ్ నీ ఫేవరెట్ షాట్ ఏంటంటే పుల్ షాట్ అంటాడు. యునో ఫర్ ఎ ప్లేయర్ ఇఫ్ హీస్ నెయిలింగ్ పుల్ షాట్ దట్ ఈస్ డ్రీమ్. నీ మొహం మీదకు 140 స్పీడ్లో వస్తున్న బాల్ నువ్వు పుల్ చేసావంటే అది కూడా ఏంటి 6 పంపుతున్నావు అంటే క్రేజీ. అంటే ద థింగ్ ఈజ్ బౌలర్లు బ్యాట్స్మెన్ని కొంచెం భయపెట్టి వాళ్ళ రిధం పోగొట్టడానికి బౌన్సర్ వేస్తారు. అది నువ్వు ఆ బాల్ని వేసి కొడుతున్నావు అంటే అయిపోయాడు అక్కడ, బౌల్ రేంజ్ సగం చచ్చిపోతాడు అక్కడే. సో దట్స్ వాట్ రోహిత్ శర్మ డస్. అండ్ యూ ఎగ్జాక్ట్లీ వర్ టాకింగ్ అబౌట్ ది సేమ్ పాయింట్. లైక్ రోహిత్ శర్మ గేమ్ ప్లే కానీ రోహిత్ శర్మ స్టైల్కి కానీ అదే డిఫరెన్స్. ఇప్పుడు మన డాడీతో మాట్లాడుతున్నప్పుడు డాడీ ఒకటి అంటారు, రోహిత్ శర్మ ఆడాడు అనుకో గెలిచేస్తాం అంటే చాలా నార్మల్గా చెప్పేస్తారు డాడీ. దట్ ఈస్ బికాస్ రోహిత్ శర్మ హ్యాస్ ది ఎబిలిటీ దట్ ఆన్ హిస్ డే ఇఫ్ హీ ప్లేస్ హీస్ గోయింగ్ టు టేక్ ది గేమ్ అవే ఫ్రమ్ యూ. దెర్ ఈస్ నో అదర్ ఛాన్స్. రోహిత్ ఆడాడా సెట్ అయిపోద్ది టీము అనేది సింపుల్ ఎజెండా, సింపుల్ పాయింట్. దట్ ఈస్ హిస్ ఎబిలిటీ అంతే. అండ్ నీకు రోహిత్ ధవన్ ఇది గురించి మాట్లాడుకున్నాం కదా. దెర్ వాజ్ దిస్ ఫేజ్ వేర్ రోహిత్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ ఎట్ ఆల్ అండ్ దెర్ ఇస్ ఆల్సో ఏ ఫేజ్ వేర్ ధవన్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ ఎట్ ఆల్. బట్ వాళ్ళని ఎందుకు ఉంచేవారు అంటే ఫార్మ్ ఇస్ టెంపరీ, క్లాస్ ఇస్ పర్మనెంట్ అంటారు చూడు, దానికే. సో ఇప్పుడు ఒక ప్లేయర్ ఉన్నాడు రా, నువ్వు ప్లేయర్ ఎవ్రీ టైమ్ యూ కాంట్ గో విత్ స్టాట్స్. ఓకే సరేరా, లాస్ట్ 3 ఇన్నింగ్స్లో ఇన్నింగ్స్ కాదు సిరీస్లో సరిగ్గా ఆడలేదురా. ఓకే అండ్ దెన్ దెర్ ఇస్ అన్ అదర్ ప్లేయర్ హూ చాలా బాగా ఆడాడు అది అనుకున్నాం. కానీ అతన్ని కాకుండా ఇతను ఉంచుతారు అప్పుడప్పుడు సెలెక్టర్స్. అప్పుడు సెలెక్టర్ని తిట్టుకుంటారు బయట వాళ్ళందరూ, ఎందుకు అది ఇది అని చెప్పి నరేటివ్ వల్ల. కాకపోతే వీళ్ళు ఎందుకు ఉంచుతారు, మనోడికి హిస్టరీ ఉంది కదా దాని ముందు. అండ్ ఆల్సో ఆ హిస్టరీలో మనోడు గేమ్ ప్లే ఏంటి, మనోడు ఏ సిచ్యువేషన్స్లో ఎలా ఆడాడు, టెంపర్మెంట్, అసలు మనోడు ఏ బాల్స్, అసలు వాట్ ఆర్ హిస్ షాట్స్, ఒక బాల్కి ఎన్ని డిఫరెంట్ షాట్స్ ఉన్నాయి మనోడి దగ్గర, ఇంకా బోల్డ్ వస్తాయి మనకి తెలియంది. మనకి ఏంటి చూస్తున్న వాళ్ళకి ఏం తెలుసు అంటే వాళ్ళకి ఇంకా తెలుసు కదా. సో ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంట్రా అంటే త్రూ ఇయర్స్, ఇప్పుడు రోహిత్ శర్మ 37 ఇయర్స్ కదా, 22 అప్పుడు ఎలా ఆడుతున్నాడు, 22 అప్పుడు ఎలా ఆడుతున్నాడు, ఇప్పుడు ఎలా ఆడుతున్నాడు అంటే ఆడు రిఫ్లెక్సెస్లో చేంజ్ ఉంటుంది. నీకు అర్థమైందా? రిఫ్లెక్సెస్ ఆర్ సంథింగ్ విత్ ఐసైట్ ఇవన్నీ ఏజ్ ద్వారా వస్తాయి. నీకు రిఫ్లెక్సెస్ కూడా ఏజ్ ద్వారానే మారుతాయి. రిఫ్లెక్స్లు అంటే అదే మన F1 రేసర్లు ఆడతారు కదా, నువ్వు కుర్రోడుగా ఉన్నప్పుడు ఒకటి జరిగినప్పుడు ఒకలా రియాక్ట్ అవుతావు, ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతావు, నువ్వు తర్వాత ఇంకోలా రియాక్ట్ అవుతావు. రోహిత్ శర్మ కూడా అంతే. నాకు మొన్న నచ్చింది ఏంటో తెలుసా, కొన్ని షాట్లు మనం యంగ్గా ఉన్నప్పుడు ఫుట్ మూమెంట్ అది ఫాస్ట్గా ఉంటుంది, ఇప్పుడు ఉండదు. అక్కడే నుంచుని ఆడుతున్నాడు రోహిత్ శర్మ. సో అడాప్టింగ్ కూడా మాడిఫై చేసుకున్నాడు గేమ్. మన బాడీ గురించి మనకు తెలియాలి బేసికల్లీ. అండ్ బేసికల్లీ ఇప్పుడు వెరీ హ్యాపీ అంటే ఇఫ్ 2025లో ఫైనల్ చాలా కంఫర్టబుల్గా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గెలిచాం. యాక్చువల్లీ వెరీ హ్యాపీ ఫర్ రోహిత్ యాజ్ అ క్యాప్టెన్ దట్ 2023లో ఏదైతే అయిందో మొత్తం టోర్నమెంట్ అంతా డామినేట్ చేసి ఫైనల్ మ్యాచ్లో ఎలా అయితే ఓడిపోయామో అలాంటి మచ్చ ఒకటి పడకుండా మొత్తం డామినేట్ చేసి ఫైనల్ కూడా డామినేట్ చేసి గెలిచాం. అండ్ నాకు ఎందుకు పర్సనల్లీ నాకు ఎందుకు అనిపించిందో తెలియదు కానీ ఐ థాట్ హీస్ గోయింగ్ టు రిటైర్. I thought from ODIs he's going to retire. But in a way it is very good that he didn't retire అనిపిస్తుంది నాకు. And he has a vision in his mind అంట. He is actually, నేను క్రిక్ బజ్లోనో లేకపోతే ESPNలోనో ఎక్కడో చదివా that he has this vision that he is going to work with Abhishek Nair on his abilities
అండ్ టేక్ ఇట్ టు 2027. ఈ అభిషేక్ నాయర్ ఎవడరా అంటే లేదు అంటే డీకే వెన్ హీ వాజ్ ఇన్ లో ఇన్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్లీ హీ వెంట్ టు అభిషేక్ నాయర్ అండ్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ హూ మెన్షన్ అభిషేక్ నాయర్. నా బ్యాటింగ్ అప్పుడు హెల్ప్ చేశాడు, నా టెక్నిక్ ఇప్పుడు. అభిషేక్ నాయర్ ఏంట్రా ఇప్పుడు ఇండియన్ అసిస్టెంట్ కోచ్. అదే సో హీస్ గోయింగ్ టు వర్క్ విత్ అభిషేక్ నాయర్ ఆన్ హిస్ పర్సనల్ ఫిట్నెస్, పర్సనల్ ఫార్మ్, పర్సనల్ ఎబిలిటీస్ to take it to 2027, and hopefully this will again be another golden phase in Indian cricket. నాకు పర్సనల్లీ ఏమనిపిస్తుంది అంటే ఐ హ్యావ్ మై స్ట్రాంగ్ ఒపీనియన్ ఆన్ దిస్. నాకు పర్సనల్లీ వైట్ బాల్ కెప్టెన్గా రోహిత్ ఎంత అయితే ఇష్టమో రెడ్ బాల్ కెప్టెన్గా అంత ఇష్టం అయితే కాదు. పర్సనల్లీ ఎక్కువ ఆడలేదు కూడా, దాని గురించి మాట్లాడుకోవాలి మనం. నేను ఇంకోటి ఏం చెప్పాలరా అంటే నాకు రోహిత్ టెస్ట్స్లో ఆడింది ఎప్పుడు గుర్తుందో తెలుసా? ఇండియా స్టార్ స్పోర్ట్స్ లోగో ఉన్నప్పుడు మిడిల్ ఆర్డర్ వచ్చి ఆడియోడరా. దాని తర్వాత బైజూస్కి మారిందిరా. బైజూస్కి మారినప్పుడు నాకు ఇంకా గుర్తు. ఎన్నో ఏళ్ళ తర్వాత రోహిత్ శర్మ టెస్ట్లో ఓపెనర్ కింద వచ్చి వైజాగ్లో ఆడారు ఆ మ్యాచ్. రెండు ఇన్నింగ్స్లో సెంచరీ కొడతాడు అంతే. దాని తర్వాత మళ్ళీ లేదు. సో హీ డింట్ ప్లే మోర్ టెస్ట్ మ్యాచెస్ ఆడలేదు, ఎక్కువ ఆడలేదు. సో ఆల్సో నీకు అందుకే రిజల్ట్స్ కూడా లేవు, రిజల్ట్స్ కూడా ఉండవు. మేబీ నీకు ఎలా చెప్పాలి, లిమిటెడ్ ఓవర్స్లో నువ్వు ఎన్ని ఉన్నావు కాబట్టి కోహ్లీకి అక్కడ అడ్వాంటేజ్. యంగ్ ఏజ్ నుంచే 3 ఆటల్లోని దున్నుకుంటూ వచ్చాడు కోహ్లీ. కొంచెం ఆ విషయంలో కన్సిస్టెన్సీలో మాత్రం ఏలియన్. 3 ఫార్మ్స్ రోహిత్కి ఛాన్స్లు రాలేదు, లైక్ ఛాన్స్లు రాలేదు ఇన్ ద సెన్స్ అంతే. మోర్ ద he played very less matches అంతే compared to టెస్ట్లో సో రెడ్ బాల్లో. యా నాకు ఒక్క సిరీస్ టెస్ట్ గురించి వచ్చేసరికి నాకు ఒక్క సిరీస్ అయితే గుర్తొస్తుంది. 2021 ఇంగ్లాండ్ సిరీస్ జరిగింది చూడు, ఒక మ్యాచ్ మనం ఆడలేకపోయాం, మధ్యలో ఆగొచ్చాం. దట్ వాజ్ వన్ ఎక్సలెంట్ సిరీస్ ఫర్ రోహిత్స్ బ్యాటింగ్. జస్ట్ బ్యాటింగ్ చాలా బాగా ఆడాడు ఆ సిరీస్. బట్ ఇట్ ఈస్ అంటే మళ్ళీ అలాంటి ఫామ్ వచ్చిందంటే మాత్రం రోహిత్ శర్మకి నేను ఒక్కటే కోరుకుంటున్నా, వెన్ ఎవర్ హీఈస్ రిటైర్ లైక్ ఏ కింగ్. అంటే మన ఆడాడు చూడు 78 కొట్టాడు, 80 ఏదో సంథింగ్ బాగా ఆడాడు కదా. నువ్వు నీ లాస్ట్ మ్యాచ్ అలా ఆడాలరా. అంతే సచిన్ కూడా 70 కొట్టాడు రా లాస్ట్ మ్యాచ్ లో. 70 చల్లరా అలా కొట్టి రిటైర్ అవ్వాలి వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి అప్పుడు ఇట్ షుడెంట్ బీ లైక్ ఇంకా చాలరా బాబా ఇంకా అన్నట్టు అనిపించకూడదు. అది అని ఇంకోటి చెప్పాలరా నేను, ఐపీఎల్లో రోహిత్ శర్మ లాస్ట్ 4 years స్టాట్స్ తీయండి రా, బ్యాటింగ్ ఏముండదు కానీ తెలియదు అది. నీకు అర్థమైందా? ఒకటా టీం అలా సెట్ అయింది. ఇప్పుడు కెప్టెన్ ఆడినప్పుడు ఎవరు ఆడలేదు అనుకో, టీం పర్ఫామ్ చేయట్లేదు అనుకో, టీం నెగ్గట్లేదు అనుకో, అప్పుడు తీస్తారే ఏం ఆడట్లేదు రేడు అని అంటారు. టీంలో రే ఆ బ్యాటింగ్లో అయినప్పుడు ఒక్కొక్కడు వచ్చి 30 చిల్లర కొట్టినా 200 దాటుతారు స్కోరు. ఈ మధ్యన అంటే నేను కాంట్రరీలో ఏం చెప్తా అంటే ఈ మధ్యన 2020 తర్వాత ముంబై ఇండియన్స్ వాజ్ నాట్ యాక్చువల్లీ పర్ఫార్మింగ్. అంత మంచిగా పర్ఫార్మ్ చేయట్లేదు బికాస్ దేర్ వర్ మెనీ రీజన్స్. డామినేట్ చేశారంటే 2020, 2019, 2020 వాళ్ళే గెలిచారు. 2021 గెలవలే. మళ్ళీ 2023లో దే వెంట్ టు ప్లే ఆఫ్స్. అదే. సో గేమ్ కూడా ఐపీఎల్లో ఓ అంటూ ఏం లేదు. అదేలే పర్సనల్లీ బ్యాటింగ్ అంత గొప్పగా పర్సనల్ స్టాట్స్ లేవు కానీ మనం అంత మాట్లాడుకోము, ఏమి చేయము. సో యా ఓవరాల్గా అయితే మాత్రం ఓకే హిజ్ విజన్ ఈస్ టు కంటిన్యూ టిల్ 2027 అని విన్నాను నేను. కప్ ఇచ్చేసి వెళ్ళిపోను. అది వన్డే వరల్డ్ కప్ ఇచ్చేసి వెళ్ళిపోతే వెరీ హ్యాపీ, హీల్ బీ యాజ్ ఎ లెజెండ్ అగైన్. బట్ ఈ పాడ్కాస్ట్ మెయిన్లీ ఇప్పుడు చేయడానికి రీజన్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు అండ్ వై అనేది మాట్లాడుకోవడానికి. అండ్ అనదర్ థింగ్ ఈజ్ దట్ రోహిత్ శర్మకి మీద రెస్పెక్ట్ కానీ రోహిత్ శర్మ మీద ఇంప్రెషన్ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. మా జర్నీ అంటే మేము మాట్లాడుకున్నాం ఇక్కడ, దాట్స్ ప్రెటీ మచ్ ఇట్. కొన్ని విషయాల్లో ఇప్పుడు రోహిత్ కోహ్లీ కంపారిజన్ అది ఇది అంటే మేము ఏ కాంటెక్స్ట్లో మాట్లాడామో అది తీసుకుని కొంచెం చూస్తే మీకు క్లియర్లీ అర్థమైపోతుంది. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం వీఆర్ డీకోడింగ్ ఏ క్రికెటర్. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు నచ్చితే రోహిత్ అని రాసి లవ్ సింబల్స్ పెడితే నాకు అర్థమవుతుంది ఓకే యూ లైక్డ్ ద పాడ్కాస్ట్, డూ మోర్ ఆఫ్ ది క్రికెటర్స్ అని. ఐపీఎల్ పాడ్కాస్ట్ ఎందుకు నేను బ్రేక్ ఇచ్చాను అనేది అయితే వెరీ సింపుల్. అనుకున్నంత రీచ్ ఉండట్లేదు మేము పెట్టిన ఎఫర్ట్స్కి కానీ మేము పెడుతున్న టైంకి కానీ. అండ్ మేము ఎంత ఎఫర్ట్స్ పెట్టినా సరే చూడాల్సిన ఆడియన్స్ ఉండాలి. మేబీ ఐ థింక్ దట్ ఇట్ ఇస్ నాట్ రీచింగ్ ద రైట్ పీపుల్ అండ్ మేబీ దేర్ ఆర్ నో డెమోగ్రఫిక్ ఓన్లీ దట్ పాడ్కాస్ట్
క్రికెట్ పాడ్కాస్ట్ ఆర్ ఐపీఎల్ టీమ్ పాడ్కాస్ట్ అనే వాటికి రీచ్ వెళ్ళేదానికి లేదని. సో అందుకే ఈరోజు రోహిత్ శర్మ మీద చేసాం. మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇక్కడ వరకు చూసిన వాళ్ళకి కంప్లీట్లీ ఆఫ్ టాపిక్, మొన్న బర్త్డే రోజు చిన్న పార్టీ చేసుకుంటూ ఫామ్ హౌస్కి వెళ్ళి చిన్న పార్టీ చేసుకుంటుంటూ ఉంటే గోరు సగం లెగిసిపోయింది. గోర్లు కట్ చేసుకోవాలి గైస్, చేసుకోకపోతే ఇలాగే లెగుస్తాయి. ఎంత ఉంది అన్నది మరీ అంతేం లేదు, ఎవరిదే ఉండదు. నేను ఊరికనే అంటున్నా, ఎక్కువ ఉంది, పెద్ద ఉంది, కొంచెం పెరిగింది గైస్. సైడ్ అలా చెప్తా ఉంటాడు కానీ అదే మొత్తానికి లేచింది. సో అందుకని వేసాను. మా అమ్మకు కూడా తెలీదు. తెలీదా? ఎక్కడ తెలుసు, ఇప్పుడు చెప్తారు ఈరోజు నైట్. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. నచ్చితే మాత్రం ప్లీజ్ రోహిత్ అని లవ్ సింబల్స్తో కమెంట్ చేయండి, ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తా. అండ్ సబ్స్క్రైబ్ టు చారీ, నాట్ సారీ, సబ్స్క్రైబ్ టు ప్రణయ్ వర్మ. తీసుకోండి, లెట్స్ కీప్ కమింగ్. బై గైస్, సబ్స్క్రైబ్.